पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। మహోదయ నేను పాడినా మహోదయ. మల్లీశ్వరి గారు పాడేసండి. జయమంత్ర. ధ్యేయమంత్ర. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः మహోదయ. అస్తు, ధన్యవాదాः. నమస్తే అండి. సో ఈ మూడవ పాఠంలో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉంది కదా, అది తీయండి. పేజ్ నెంబర్ 67 నా పుస్తకంలో. దాంట్లో చూడండి, మిగతావన్నీ ఫస్ట్ బిట్ అంతా ఏతేషాం ఉత్తరాణి అది ఓకే. దాంట్లో థర్డ్ది ప్రసూనం ఇత్యస్య అర్థః కః అన్నారు. ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. పుష్పం అని రాస్తే చాలు. పుష్పం. ఓకే. నెక్స్ట్ సమాసం కృత్వా సమస్త పదం సమాస నామ చ లిఖత అన్నారు. కపిః కుంజరః ఇవ ఏమొస్తుంది? సమస్త పదం కూడా అన్నారు కదా. కపి కుంజరః ఉపమానోత్తర పదం. ఉపమానోత్తర. నెక్స్ట్ చరమః చ అసౌ శ్లోకః చ. చరమశ్లోకః విపూకాస. చరమశ్లోకః అంటే అంతిమ శ్లోకః అని అర్థం. ఓకే. ఇదిగో మొన్న నేను చెప్పాను కదా సత్ శబ్దానికి ఎలా వస్తాయనేది. అదిగో ఎగ్జాంపుల్. సన్ చ అసౌ వైద్యః చ. సద్వైద్యః విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఇప్పుడు మీకు అక్కడ సన్మిత్రం వచ్చింది మనకు నపుంసకలింగంలో. సత్ మిత్రం అసత్ చ అసౌ మిత్రం చ సన్మిత్రం వచ్చింది అక్కడ మీకు. ఇక్కడ పుంలింగంలో సంచ అసౌ వైద్యశ్చ ఇది పుంలింగంలో వచ్చింది. అదే స్త్రీలింగం అయితే సతీచ అసౌ వైద్యాచ అని వస్తుంది. ఓకే. అప్పుడు సద్వైద్య అని వస్తుంది. అన్ని విపూకాసానే. నెక్స్ట్ రాజా ఇంద్ర ఇవ. ఉపమానోత్తర రాజేంద్ర. పురుష ఋషభ ఇవ. ఉపమానోత్తర పదం. అది కూడా ఉపమానోత్తరమే. పురుషర్షభ అని రాస్తే వైద్యః చ ఒకసారి చెప్తారా? నాకు అర్థం కాదు. సద్వైద్య వస్తుందా సత్వైద్య వస్తుంది? సద్వైద్య వస్తుంది. ప్రాతిపదిక కదా, ప్రాతిపదిక నుంచి తీసుకోవాలి. సో ఇది పురుషర్షభ వస్తుంది మనకు. రాజర్షి లాగా పురుషర్షభ, గ్రామర్షభ, పురుషర్షభ అలా వస్తాయి. నెక్స్ట్ నిర్దిష్ట లింగేషు తరత్ ప్రత్యయాంతం తమ ప్రత్యయాంచ రూపం లిఖత.
సరళతర సరస ఇంత మనం చేసిన లాంటివే. కఠిన పుంలింగంలో ఏమొస్తుంది? కఠిన తరహ కఠిన తరహ కఠిన తరహ కఠినతమః కఠినతమః నపుంసకలింగంలో ఏమొస్తుంది? కఠినతరం కఠినతమం క్లిష్టతరం క్లిష్టతమం క్లిష్టతరం క్లిష్టతమం. దీర్ఘ స్త్రీలింగంలో దీర్ఘతర దీర్ఘతరా దీర్ఘతర దీర్ఘతమా దీర్ఘతర దీర్ఘతమ. హ్రస్వ నపుంసకలింగం హ్రస్వతరం హ్రస్వతమం హ్రస్వతరం సారీ హ్రస్వతమ. మృదు పుంలింగం మృదు తరహ తమః మృదుతర మృదుతమ. గంభీర స్త్రీలింగం గంభీరతరా గంభీరతమా గంభీరతర గంభీరతమ. సో అక్కడతో 3 పాఠాలు కంప్లీట్ అయినాయి. 4వ పాఠంలోకి వెళ్ళబోతున్నాం. ఏమన్నా అడగాలంటే చెప్పండి, లేదంటే 4th లెసన్ స్టార్ట్ చేస్తా. ఎస్ వెంకట నర్స్ గారు చెప్పండి సార్. నమస్కారం మాన్య. నమస్తే నాకు అండి. ఒక డౌట్ ఉంది. మనః మర్కటః ఇవ మనః మర్కటః ఇవ. మర్కటః ఇవ. మనస్ ప్రాతిపదికం, మర్కట అనేది ప్రాతిపదికం. మనస్ మర్కటః అని వస్తుంది. అది మనమర్కట అని వస్తుంది. మనమర్కట. మనస్ సకారం లోపం అయిపోతుంది. అది ప్రాతిపదికం సకారం ఉంది కదా. ఉంది కానీ తీసేస్తారు దాన్ని కూడా. మన అని మాత్రమే వస్తుంది. మనమర్కట అని వస్తుంది. లేకపోతే ఇంకో రకంగా రావు. మనోమర్కట అని కూడా వచ్చేట్టుంది. వచ్చే రకంగా ఉంది. అంటే వాడే దాన్ని బట్టి మనమర్కట అనేదే ఎక్కువ వస్తుంది నాకు తెలిసినంత వరకు. మరి ఆహా. ఓకే. అవతల అది ఒకటి. మరి అవతల మనస్సు అనేది సకారాంత నపుంసకలింగమా? అవతల గగనం ఇవ విశాలం. విశాల గగనమా గగనం ఇవ విశాలం అంటే అది ఏ సమాసం గగన అవుతుంది? విశాలం. గగనం ఇవ విశాలం మధ్యలో వచ్చింది కాబట్టి ఉపమాన పూర్వపదం. గగన విశాలం హిమశీతలం లాగా. అప్పుడంటే గగనం అనేది ఉపమానం అవుతుందా? గగనం కాదండి, గగనం ఉపమానం అవుతుంది. విశాలత్వం అనేది ఏమవుతుంది? విశాలత్వం అనేది దానికి సాధారణ ధర్మం అవుతుంది. అంటే క్వాలిటీ దేంట్లో అయితే కంపేర్ చేస్తున్నామో అది అవుతుంది. సో అప్పుడు దానికి గగన విశాలం అని రావాలనా, లేకపోతే విశాల గగనం అని రావాలనా? విశాల గగనం అంటే విశేషణ పూర్వపద కర్మధారయం. గగన విశాలం అని వస్తుంది, అప్పుడు ఉపమాన పూర్వపద కర్మధారయం. ధన్యవాదాలు. దాని మీకు మీనింగ్ ఎట్లా చెప్పాలి అంటే వస్తున్నా ఉండండి. విశాల గగనం అంటే చాలా విశాలమైన ఆకాశము అని అర్థం అండి. అప్పుడు ఆకాశానికి విశేషణంగా విశాలాన్ని ప్రయోగిస్తున్నాం మనం. కానీ మీరు అంటున్నది గగనం ఇవ విశాలం. ఆకాశమంతా విశాలంగా. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలమైనటువంటి మనసు గలవాడో ఇంకేదైనా కావచ్చు. ఓకే. సో కాబట్టి ఏమవుతుంది? గగనం ఇవ విశాలం అని వచ్చిందంటే వైశాల్యంలో పోలిక చెప్తున్నారు అన్నమాట. ఏరియా వైజ్ సంథింగ్, లేకపోతే గొప్పదనంలోనూ పోలిక చెప్తున్నారు. సో అలాంటి సందర్భాల్లో అది సాధారణ ధర్మం అవుతుంది. హిమశీతలం లాగా, మంచు వలె చల్లగా. మంచు చల్లగా ఉంటుంది. సో దానిలాగా ఉంటుంది. సో ఉపమేయం ఇక్కడ ఉండదు, కేవలం ఉపమానము సాధారణ ధర్మము ఉంటుంది. కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పదము. గగన విశాలం అని వస్తుంది. గగన విశాలం భవనం అన్నారనుకోండి, లంక అంత గొప్ప అంటావే అలా మీనింగ్ వస్తుంది. అంటే ఉపమాన ఉత్తర పద కర్మధార. ఇది పూర్వపదం అండి. గగనం ఇవ అంటున్నాం కదా. గగనం పూర్వపద కర్మధార. ధన్యవాదాలు మాన్య. రైట్. ఎస్ ప్రతాప్ గారు చిన్న సందేహం అండి. ఒక్కసారి మూర్తి గారు ఒక్క నిమిషం. ప్రతాప్ గారు చెప్పండి. మేడం, ఇది 3వ పాఠం డాక్యుమెంట్ లింక్ పంపించలేదు కదా మీరు ఇంకా? PDF ఎప్పుడో పంపించాను. అవ్వకముందే పంపించారండి. నాకు ఈ కోవిడ్ దీంట్లో రాలేదండి. వచ్చింది. కోవిడ్ లేదు, February 26 లో రాలేదు. చూడండి, నేను మొత్తం వెతుక్కున్నాను. వచ్చింది సార్. పంపించిందని నేనే కదా. వచ్చింది. పంపించిందని నేనే కదా సార్. అయ్యో, మీకు ఏ రోజు వచ్చిందంటే అక్టోబర్ 6వ తారీఖు. అక్టోబర్ 6వ తారీఖు పంపించారు. మేడం మా మీద దయదలిచి మళ్ళీ ఇంకొకసారి, నా దాంట్లో 2 ఉన్నాయి. నా దాంట్లో మీడియాలో చూస్తే 2 గారు ఉన్నాయి. అరటైలో పెట్టండి, లేకపోతే ప్రథమ ద్వితీయ 2 ఉన్నాయి. ప్రతాప్ గారు ఉంటే పంపించానండి. అరటైలో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ ఓకే, వచ్చిందండి. థ్యాంక్స్, వచ్చిందండి. గ్రూప్ లో పెట్టేశాను.
ఓకే, ఎస్. ఫణి గారు చెప్పండి. మహోదయ, ఇది మన మనస్మర్కటమా ఏమవుతుందండి? మనస్ అనేది ప్రాతిపదిక, ప్రథమ ఏకవచనంలో ఉండాలేమో కదండి. మర్కటం అనాలా? ప్రథమ ఏమనాలి? కాదండి, ప్రాతిపదిక వచ్చి ప్రథమ ఏకవచనంలో తీసుకోరు మీరు. ఎయిదర్ మనస్సు ఉంది కాబట్టి సకారాంత ప్రాతిపదిక కాబట్టి మనో అనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ సందర్భాన్ని బట్టి ఎలా వస్తుందని చెప్పేది మనోమర్కటం అనే మాట వాడుకలో ఉంది. ఓకే, మనహ మర్కట ఇవ, ఇప్పుడు మనోమర్కటం అని వస్తుంది. ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయం వస్తుంది. సో మనహ అనేది ప్రథమ విభక్తి మీరు చెప్తున్నది విగ్రహ వాక్యంలోనే కనపడుతుంది. సమస్త పదంలో కనపడదు. ఇప్పుడు మనోమర్కటం ఎలా అయింది అని అడిగితే దాంట్లో ప్రాతిపదికం తీసుకుని విసర్గ సంధి చేస్తే అవుతుంది కదండి. అవునండి, కరెక్ట్. ఉకారం అవుతుంది. ఉకారం విసర్గ ఉకారం మృదు వ్యంజనం కాబట్టి ఓకారం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా వచ్చినట్టే కదా. మనోమర్కటం వచ్చింది. రైట్. సో ఇంకెవరు లేరు కదా. మూర్తి గారు మీరేదో చెప్తున్నారు. మేడం, ఈ రెండవ పాటలోను కావ్య కథలో ఆస్వాదబద్ధి కవలై కవలై తృణానాం కండూయనై ఆ శ్లోకం ఉంది కదా మేడం. దాంట్లో సమాసాల్లో దశ నివారణై అంటే దశానాం నివారణాని తైహి రాయాలన్నారు. అది తృతీయ కాబట్టి అవ్యాహితైః నా వ్యాహితాని తైః స్వైరగతాని స్వైరాని గతాని తైః కర్మధారయం తత్పరః తత్ ఆ ఊడే మిగతాది వదిలేండి. దీనికి అన్నిటికీ ఈ నపుంసకలింగంలో సమాసం తాలూకా వివరణ ఇచ్చారు ఏంటంటే, అంటే తృణ ఉందని అక్కడ ఏంటది? ఆహా, అట్లా కాదు. మీకు ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇట్లాంటి చేష్టలు, ఈ కార్యములు అవి, అందుకని అలా వచ్చింది. ఓహో, అది అందుకని వచ్చింది. అక్కడ నపుంసకలింగం. ఆహా, అంటే తృణం ఉంది కదా అని చెప్పేసి, తృణం ఉంది కదా అందు గురించి దానికి ఒక్కదానికే మనకు వస్తుంది. దానికి ఆ తృణం అనేది దాని వరకే వస్తుంది. కానీ మిగతావన్నీ కూడా చర్యలు. కార్యాణి ఆర్ కర్మణి కార్యాణి, రకరకాల పనులు. అలాంటి చేష్టలతోటి అలా జనరలైజ్ చేసి చెప్పినప్పుడు ఎప్పుడు నపుంసకలింగమే తీసుకుంటాం. ఓకే మేడం. అంటే స్వైరహ గతః తై అని ఇవ్వలేదు, స్వైరాని గతాని తై అని ఇస్తున్నాడు. మూర్తి మహోదయ, మీరు మన మహోదయ చెప్పిన ఆజ్ఞని ధిక్కరించి అతిక్రమించారు. సమాసాలు ఇప్పుడు ఎందుకు చదివారండి మీరు అసలు? అలా కాదుగా, సమాసాలు చదువుకోవాలన్నారు కదా. చెప్తా అన్నారు. నేనేమన్నానంటే సమాసాలు, మిగతా సమాసాలన్నీ అయిన తర్వాత చెప్తాను. అలా అన్నంత మాత్రాన మిమ్మల్ని చదువుకోవద్దని కాదు. అక్కడ తత్పురుషం అయిపోయింది, కర్మధారం అయిపోయింది కాబట్టి ఎందుకు అలా ఇచ్చారంటే తప్పు లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత చేస్తాను, ఒకేసారి సమాసాలన్నీ అయ్యాక చేస్తాను అని చెప్పా, అంతే. ఆయన చదువుకోవద్దని చెప్పట్లేదు కదా. ఆయన ఎవరికి వాళ్ళు చదువుకోవచ్చు. మరి ఆయన చదివేసుకుంటున్నారు, మేము చదువుకోవట్లేదు. చెప్పిందో చదువుకున్నాం, మేము చదువుకోవట్లేదు. ఆయన చదివేసుకుంటే మాకు ఎలా ఉంటుంది? మీకు ఎలాగో ఉండక్కర్లేదు. ఆయన టైం ఉంది, ఆయన చదువుకుంటారు. మనకు టైం లేదు, మనం చదువుకోవట్లేదు, అంతే డిఫరెన్స్. నేను చాలా మొదలు పెడతా, వారం అయింది పుస్తకం ముట్టుకుని, ఏమీ కుదరడం లేదు. ఏం చేస్తుంది? దండం పెట్టడమే. చదువుకునే వాళ్ళు అదృష్టవంతుడు, టైం ఉన్నవాళ్ళు అనుకోవడమే, అంతే. మూర్తి గారితో మనం కంపేర్ చేసుకోకూడదండి. ఇంటి పనులన్నీ చూసుకుని ఏదో ఖాళీ టైంలో మనం చదువుకుంటాం. ఖాళీ టైం ఊరు పనులు చూసుకుంటారు, మీరు ఇంటి పనులు చూసుకుంటారు. ఖాళీ టైం చేసుకొని చాలా వేసుకున్నా ఇంటి పనులు ఎలా ఉంటుందంటే, సరేలే ఇప్పుడు ఇవన్నీ దాంట్లో డిస్కషన్ లో వెళ్తే పెద్ద గోల అయిపోతుంది అని కూడా వదిలేసేయండి. ఎందుకంటే అన్ని చేసుకుని కరెక్ట్ గా విందామనో చదువుదామనో కూర్చునేసరికి ఎక్కడ లేని నిద్ర ముంచుకొస్తుంది. ఇప్పుడు చదువు అవసరమా, ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది ఒక్కసారి చదివి. సో ఇలాంటివన్నీ సమస్యలు చాలా ఉంటాయి. సో అది లేదు, వదిలేసేయండి. 4th లెసన్ చెప్పి రామకృష్ణ గారు చెప్పండి సార్. మేడం, చెప్పండి. సమాసాలు చెప్పిన క్లాస్ ఒకటి నేను మిస్ అయ్యానండి. అది యూట్యూబ్ లో దొరకట్లేదు మీది.
కోవిద ప్లేలిస్ట్ మీరు ఆనందో బ్రహ్మ ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళితే అక్కడ ప్లేలిస్ట్ లో కోవిద February 26 ప్లేలిస్ట్ ఉంటుందండి. దాంట్లో ఉంటుంది. మీరు ఏ క్లాస్ మిస్ అయ్యారో అన్ని క్లాసులు 7 దాంట్లో ఉన్నాయి. ఓకే సరే. ఓకే, ప్లేలిస్ట్ లోకి వెళ్తే దాంట్లో 7 ఉన్నాయి. మీరు ఎన్నో క్లాస్ మిస్ అయ్యారో దాంట్లో డేట్ చూసుకోండి. దాని మీద ఉంది డేట్ కూడా. ఓకే, మన దగ్గర కూడా మధ్యస్థులు గారు షేర్ చేస్తున్నారు కదా. ఆయన ఉన్నారో లేరో ఆ గ్రూప్ లో ఎవరికి తెలుసు. షేర్ చేస్తున్నారు. ఓకే. ఆ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు లేదో ఉన్నారో లేదో తెలియదుగా, నేనైతే షేర్ చేస్తున్నాను. అదే చేస్తున్నారు. బట్ మిస్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి. చూడండి సార్, కనిపించకపోతే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నేను మళ్ళీ ప్లేలిస్ట్ లింక్ ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎస్, 4th లెసన్ అండి. 4వ పాఠంలోకి వచ్చాం. యాక్చువల్ గా 4వ పాఠం అయిపోవాలి వాటితో. 8వ క్లాస్ అంటే 4వ లెసన్. సరే, ఓకే ఫైన్. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయత. ఇది ఎక్కడో చదివిన గుర్తుకు రావట్లే. ఎప్పుడో చిన్నప్పుడు పరిచయాలు న్యాయ మార్గంలో నడిచే వారికి పరిచయ అది కాదనుకుంటా, ప్రవేశ. రామాయణం గురించి పరిచయాలు వచ్చినప్పుడు రామాయణం అక్కడ గురించి చెప్తూ ఉందండి. పరిచయాలో ఉందా ప్రవేశాలో ఉందా అనేది పరిచయాలనే మహోదయ, పరిచయాలని. పరిచయ. సో యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం. దీంట్లో నీ తిర్యంచ అపి ఆల్రెడీ అది మనం చెప్పుకున్నావు కాబట్టి మళ్ళీ పెద్ద ఏమీ లేదు చెప్పుకోవడానికి. న్యాయ ప్రవృత్తస్య తిర్యంచ అపి సహాయతాం యాంతి. తిర్యంచ అనేది బహువచనము. సో న్యాయ మార్గంలో నడిచే వాడికి ఈ వేరే ప్రాణులు తిరియక్ అంటే అర్థం అసలు మనిషి కాకుండా ఇంకేదైనా ప్రాణి అని అర్థం అని ఒక అర్థం ఉంది. రకరకాల అర్థాలు ఉన్నాయి. సరీసృపాలు ఇలా ఏవో ఆంఫిబియన్స్ ఇవో అంటారు కదా, వాటి మీనింగ్స్ ఉన్నాయి. సో ఏదైనా కానివ్వండి, ఎనీ క్రీచర్ ఎక్సెప్ట్ హ్యూమన్. సో అవన్నీ కూడా సహాయతను చేస్తాయి. సహాయత కోసం, సహాయతను ఉద్దేశించి వస్తాయి. యాంతి అనేది దానికి మీనింగ్. అంతమంది దాంట్లో కష్టమైనది ఏమీ లేదు. కష్టం ఇప్పుడు కష్టం కాదు, బట్ చిన్నప్పటి నుంచి విన్నది ఇప్పుడు చదువుకుంటాం అనమాట మనం, అంతే. సో సమస్త సమాసాల్లో ఈసారి ద్విగు అండ్ ద్వంద్వ. ఇప్పటికి ఏం చెప్పుకున్నాం? తత్పురుష, దాంట్లో సామాన్య తత్పురుషము, అలాగే నై ప్రభృతయ చెప్పుకున్నాము. నెక్స్ట్ కర్మధారయలో నై ప్రభృతయ 5, సామాన్యాలు 7, మొత్తం 7, 5, 12 అక్కడ కనుక్కోవచ్చు తత్పురుషంలో. కర్మధారయలో 6 అవైనా. ఇప్పుడు ద్విగు అండ్ మనం చదువుకునే ద్విగు సమాహార ద్విగు అంటారు. సమాహార ద్విగు సమాస అంటారు. అలాగే ద్వంద్వ సమాసం చదువుతాము. ద్వంద్వ సమాసంలో 2 రకాలు ఉంటాయి. ఇతరేతర ద్వంద్వ, అలాగే సమాహార ద్వంద్వ. ఈ సమాహార పదం వెరీ ఇంపార్టెంట్. సో సమాహార ద్విగు అనేదే మనం చదువుతాము. వేరే దిగులో కూడా రకాలు ఉన్నాయి, మనం అవన్నీ పట్టించుకోము. మనకి ఇచ్చింది ఓన్లీ సమాహార ద్విగు. అసలు ఈ ద్విగు సమాసము కూడా కర్మధారయకి తత్పురుషం కిందకి వస్తుంది. ఎందుకు? తత్పురుష సమాసము ఉత్తర పదార్థ ప్రధానం. 2వ పదమే ఇంపార్టెంట్ తత్పురుషంలో. ఈవెన్ కర్మధారయలో కూడా 2వ పదమే ఇంపార్టెంట్. దాన్ని బట్టి అల్లుతాం కథ. ఎంత స్టోరీ అల్లినా 2వ పదాన్ని హీరో అదనమాట. సో ఇక్కడ ద్విగులో కూడా 2వదే. కాకపోతే ద్విగు సమాసానికి ముఖ్యమైన ఇదేమిటి అంటే సంఖ్యాపూర్వో ద్విగు అనేటటువంటి ఉక్తి. అంటే ద్విగు సమాసం అని బండ గుర్తు చెప్పేది ఏమిటి? జనరల్ గా పూర్వ పదం, సంఖ్యా పూర్వ ద్విగు. పూర్వ పదము నంబర్ ఉంటుంది, సంఖ్య ఉంటుంది. మరి సంఖ్య ఉంటే మరి సంఖ్యలు విశేషణాలు కూడా కదండి. విశేషణాలు కూడా కదా సంఖ్యలు. అక్కడ కూడా విపుకాసాలు కూడా మనం చదువుకున్నాం కదా. సంఖ్యలు, పూర్ణ ప్రత్యయాలు కూడా విశేషణాల కింద కూడా వస్తాయి కదా. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే సమాహార ద్విగు అనేది సంఖ్యాపూర్వమే, కానీ ఏకవచనంలో ఉంటుంది. సమస్త పదం కేవలం ఏకవచనంలో ఉంటుంది. మరి విశేషణ పూర్వపద కర్మధారయంలో మనకి సప్త ఋషయ ఉందనుకోండి. సప్త ఋషయ అది మీకు విపుకాస అవుతుంది, బహువచనంలో ఉండొచ్చు. త్రిమూర్తయ ఉందనుకోండి, అది కూడా బహువచనంలో ఉంటుంది సమస్త పదము. త్రయ మూర్తయ త్రిమూర్తయ తిస్ర మూర్తయ త్రిమూర్తయ. తిస్ర మూర్తి స్త్రీలింగ శబ్దం. సో తిస్ర మూర్తయ త్రిమూర్తయ. సో ఇలాగా మనకి మీకు ఏమంటారు, దశగ్రహ ఇలా అన్నారు. నవగ్రహా అన్నారు అనుకోండి. నవగ్రహ విడివిడిగా రాసిన అదే, కలిపి రాసిన అదే అవుతుంది చివరికి మనకి. రైట్. సో ఇవన్నీ బహువచనంలో కూడా ఉండొచ్చు, ద్వివచనంలో కూడా ఉండొచ్చు.
ఓకే, ద్వివచనంలో కూడా ఉండొచ్చు. కానీ ద్విగు సమాసము మాత్రము కేవలం అంటే సమాహార ద్విగుహు ఇక్కడ మనం చెప్పుకున్నది. సో సమాహార ద్విగుహు మాత్రం కేవలం ఏకవచనంలో ఉంటుంది అండ్ సంఖ్యాపూర్వంగా ఉంటుంది, అంటే నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చదవకుండా ఉంటే ఉత్తమము. ఎగ్జాంపుల్స్ మాత్రం అవే తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన టర్మ్స్ మనకి కొద్దిగా డిఫర్ అవుతాం. డిఫర్ అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాం. దీంట్లో ఈ ద్విగు సమాసంలో ఒక్కొక్కసారి అది ఖచ్చితంగా ఏకవచనంలో ఉంటుందని చెప్పాం కానీ అది ఖచ్చితంగా ఇదే లింగంలో ఉంటుందని చెప్పట్లేదు మనం ఇక్కడ. అంటే 3 లింగాల్లో ఉండొచ్చు. 3 లింగాల్లో ఉంటుంది అంటే అర్థం మనం అక్కడ చెప్పినట్టుగా వీపూకాస చెప్పినట్టుగా ఉత్తమ బాలక, ఉత్తమ బాలిక, ఉత్తమ పుస్తకం లాగా ఉండదు. కొన్ని పర్టికులర్ థింగ్స్ కి మాత్రం స్త్రీలింగంలోనే ఉంటుంది, కొన్ని శబ్దాలకి మాత్రం పుంలింగంలోనే ఉంటుంది, కొన్ని శబ్దాలకి మాత్రం నపుంసకలింగంలో మాత్రమే ఉంటుంది. సేమ్ దాన్ని పుంలింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో కూడా చెప్పడానికి వీలు లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అక్కడ చాలా కొన్నిసార్లు అచ్చు అకారం చివర ఉంటుంది, కొన్నిసార్లు ఈ కారం అయి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా కష్టం మీకు. మన ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం, పట్టండి. ఏంటి చతుర్థ పాఠ కాదా? ఎస్, ఓకే. ద్విగు సమాసాకు వచ్చేసరికి ఇగో ఇట్లాంటివి వస్తాయి చూడండి. కర్మధారయం గురించి కూడా చెప్పాను నేను, ఇలాంటి స్లైడ్స్ లో ఫస్ట్ వచ్చేవి ద్విగు సమాస గురించి. ఇట్లాంటి ఇవి ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే పేపర్లలో 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఒక్కొక్కసారి, అన్నిసార్లు అని కాదు, ఒక్కొక్కసారి ఏదో ఒక సమాసం ఇచ్చి దాని గురించి రాయమని ఇస్తారు. అప్పటికప్పుడు సంస్కృతంలో అవన్నీ కూర్చోబెట్టుకుని రాయడం వాక్యపరంగా అంటే కష్టం. అలా రాయకపోయినా అట్లీస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ పాయింట్ వైజ్ ఇలాగా మీరు ఆ పాయింట్ వైజ్ రాసేసినా చాలు. సెంటెన్స్ పరంగా రాయకపోయినా ఇలా రాసి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా మార్క్స్ పడతాయి. సో ద్విగు సమాసం మెయిన్ ఇదేంటంటే తత్పురుషస్య ప్రభేద చెప్పాను కదా, అది ఫస్ట్ పాయింట్. సామాన్యత సంఖ్యాపూర్వ అది రెండవది చెప్పాను. మూడవది ఇంపార్టెంట్ సమాహార పదం అని చెప్పాను నేను. సమాహారం అంటే అర్థం ఏంటంటే సమూహార్థము అని చెప్తుంది, అంటే గ్రూప్ ని తెలియజేస్తుంది. ఇండివిడ్యువల్ గా చెప్పదు, ఇది గ్రూప్ గురించే మాట్లాడుతుంది. ఓకే, సో దాన్ని ఏమంటారు, ఒక గ్రూప్ గా చెప్పేటప్పుడు దాన్ని ఏమంటారు అది మాత్రమే చెప్తుంది అనమాట. ఓకే, సమూహార్థ ఇది. సదా ఏకవచనాంత, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎప్పుడు కూడా ఏకవచనంగానే ఉంటుంది. విగ్రహవాక్యే సమాహార శబ్దస్య ప్రయోగ భవతి. మా సమస్త పదంలో అలాంటివి ఏం కనపడవు కదా, కానీ విగ్రహ వాక్యంలో మాత్రం సమాహార అనే పదం రాయాలి, కంపల్సరీగా రాయాలి. అది ఎలా రాస్తామనేది చూస్తాం. త్రిషు లింగేషు భవేత్ కదాచిత్. కదాచిత్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. సో అన్నిటికీ అన్ని అప్లై అవ్వవు రూల్స్. కొన్ని పదాలకి కొన్నే పుంలింగమే, కొన్ని పదాలకి స్త్రీలింగం, కొన్ని పదాలకి నపుంసకలింగమే వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఏంటి, తత్పురుష ప్రభేదము, సంఖ్యాపూర్వము, ఏకవచనము, నిత్య ఏకవచనము, సమూహార్థము, సమాహార శబ్దము విగ్రహవాక్యంలో ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు 3 లింగాల్లో కూడా కనపడుతూ ఉంటుంది మనకి అనేది ద్విగు సమాసం గురించిన లక్షణాలు, వాటి లక్షణాలు. ఇకపోతే ఈ ద్విగు సమాసం క్వచిత్ స్త్రీలింగం అప్పుడప్పుడు స్త్రీలింగంగా కనపడుతుంట. ఎప్పుడు? త్రిలోకి, పంచవటి, త్రివేది ఇలా కనపడుతున్నప్పుడు బేసిక్ గా దీనికి ఒక చిన్న రూల్ ఏం చెప్తారంటే, కొన్ని ఎక్సెప్షన్స్ ఉండుండొచ్చు, బట్ ఒక చిన్న బండ గుర్తుగా ఏం చెప్తారంటే లోకః, వటః, వేదః అన్ని అకారాంత శబ్దాలు వస్తున్నాయి. రైట్, అకారాంత శబ్దాలు వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు జనరల్ గా వాటి యొక్క గ్రూప్ ని చెప్పేటప్పుడు అది స్త్రీలింగంలో ఈకారాంతంగా ఉంటుంది అనేది ఒక బండ గుర్తు. మనకి డీటెయిల్స్ లోకి వెళ్ళక్కర్లేదు, ఇచ్చినంత వరకు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాలు. త్రిలోకి అంటే ఏంటంటే మనం ఏమనుకుంటాము, త్రిలోకి అనగానే ఏదో ఒక లోకం అనుకుంటాం తెలుగు భాషలో. కాదు, అక్కడ ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నారు, త్రీని ఎక్స్ప్లెయిన్ చేసేది త్రయాణం, ఇలా షష్ఠీ విభక్తి రూపాల్లో రాయాలి. లోక శబ్దాన్ని లోకాన, 3 లోకముల యొక్క సమూహాన్ని త్రిలోకి అంటారు. 3 లోకముల యొక్క సమూహాన్ని త్రిలోకి అంటారు. సో త్రయాణం లోకానాం సమాహార, గ్రూప్ ఆఫ్ 3
లోకాస్. సో లోక శబ్దం అకారాంతంగా ఉంటుంది. సో త్రయాణం లోకానాం సమాహార త్రిలోకి అనేది డిఫైన్డ్. దాని మనం త్రిలోకం అని మాట్లాడరాదు, త్రిలోకి అని అనాల్సిందే, ఇంక దానికి వేరే దారి లేదు. ఓకే, ఫిక్స్డ్ ఇవన్నీ. అలాగే పంచవటి అనే పేరు అందరం వినుంటాం కదా. ఎందుకు వచ్చింది ఆ ప్లేస్ కి పంచవటి అనే పేరు? అక్కడ 5 మర్రి చెట్లు ఉంటాయి. వటవృక్షం అంటే రావి చెట్ల మర్రి చెట్లు ఉంటాయి. 5 చెట్లు ఉంటాయి అక్కడ. సో ఆ 5 చెట్ల సమూహము కలిసి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పంచవటి అని ప్లేస్ కి చెప్పారు. సో దాన్ని ఎలా చెప్పారు? పంచానాం వటానాం సమాహార పంచవటి. 5 వటవృక్షముల యొక్క సమాహారము అంటే గుంపు. ఆ గుంపు ఏదైతే ఉందో దానికి పంచవటి అనే పేరు ఉంటుంది. ఓకే, దానికి పంచానాం షష్ఠి రాయాలి. నెక్స్ట్ ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి షష్ఠి వటానాం అనుకుంటూ రాయాలి. అలాగే త్రివేది, ద్వివేది ఇవన్నీ ఉంటాయి, చతుర్వేది ఇవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటి కూడా త్రీకి త్రయాణం షష్ఠి విభక్తి, వేద శబ్దానికి షష్ఠి బహువచనం వేదానాం. సో త్రయాణం వేదానాం సమాహార 3 వేదముల గుంపుని త్రివేది అంటారు. అది ఇంటి పేరుగా వచ్చిన వ్యక్తి వేరే అయి ఉండొచ్చు, అది పక్కన పెడితే బేసిక్ గా 3 వేదములు కలిపి చెప్తే దాన్ని మూడింటిని కలిపి, ఇప్పుడు సంగీత త్రయం అని, కవిత్రయం అని ఇలా మాట్లాడతారు కదా, మునిత్రయం అని మాట్లాడతాం కదా. సో అలాంటిదే అన్నమాట, ముగ్గురిని కలిపి చెప్పేది అలా చెప్తామే. సో ముగ్గురిని కలిపి, సో ఇక్కడ వేదాలను మూడింటిని కలిపి చెప్పాలంటే త్రివేది అని చెప్పాలి. వేదత్రయం అనే మాట వేరు, దట్ ఈస్ డిఫరెంట్ నోటేషన్. ఓకే, బట్ త్రివేది అనేది సమస్త పదంగా ఉంటుంది. ఇది స్త్రీలింగంలో మనకు కనిపించేటటువంటి సమాహార ద్విగు సమాస. అప్పుడప్పుడు క్వచిత్ నపుంసకలింగ, ఇది డిఫైన్డ్. ఇది కూడా నపుంసకలింగంలో ఎప్పుడు కనపడుతుంది అంటే ద్విగు సమాసము ఉత్తర పదంలో. పూర్వపదం ఎలా అయినా నెంబర్ అని డిఫైన్ చేసేసుకున్నాం కదా, పూర్వపదం నెంబర్ ఉంటుంది. ఉత్తర పదంలో యుగ, పాత్ర, భువన, రాత్ర అనే శబ్దాలు ఉండాలి. రాత్రిహి కదండి, పక్కన పెట్టండి దాని విషయం. ప్రస్తుతం రాత్రి గురించి మాట్లాడట్లేం మనం, రాత్ర శబ్దం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, యుగ, పాత్ర, భువన, రాత్ర ఈ పదాలు 4 గనక ఉత్తర పదంలో ఉంటే అప్పుడు ఎలా వస్తుందంటే ఇలా నపుంసకలింగంలో వస్తుంది సమస్త పదము. త్రిభువనం, త్రిలోకం అన్నా, త్రిలోకి అన్నా, త్రిభువనం అన్నా ఒకటే మీనింగ్. త్రయాణం భువనానాం సమాహార, షష్ఠిలో రాస్తాం అనమాట. ముందర ఇచ్చిన పూర్వపదంలో ఇచ్చిన నంబర్ కి షష్ఠి విభక్తి రూపం రాస్తాము. ఉత్తర పదంలో ఇచ్చినటువంటి శబ్దానికి కూడా షష్ఠి విభక్తి రూపం రాసి చివరిలో సమాహార అనే పదం పెడతాం. ఇది సమాహార ద్విగు రాయాల్సినటువంటి, దానికి విగ్రహవాక్యం రాయవలసినటువంటి పద్ధతి. రైట్. అలాగే యుగ ఫస్ట్, భువన అయింది, పాత్ర వచ్చింది, నెక్స్ట్ పంచపాత్రం. మనకు పంచపాత్ర అంటూ ఉంటాం మనం, దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. యాక్చువల్ గా దాంట్లో ఏంటి ఉంటుందిట, పంచానాం పాత్రాణం సమాహార, 5 రకాలు. మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు ఇలా సో ఆన్ సో ఫార్ చాలా చెప్పుకొట్టుకుంటాం చూడండి, అవన్నీ కలిపి పంచపాత్ర. ఓకే, పంచపాత్రం అనాలి. ఎందుకనాలి? యుగ, పాత్ర, భువన, రాత్ర శబ్దాలు ఉత్తర పదంగా వచ్చినప్పుడు ద్విగు సమాసం యొక్క, సమాహార ద్విగు సమాసం యొక్క సమస్త పదము నపుంసకలింగంలో ఉండి తీరాలి అనేది నిబంధన. కాబట్టి పంచానాం పాత్రాణం సమాహార పంచపాత్రం అని మనం చెప్పాలి. అలాగే మనం నవరాత్రి అనేస్తాం, యాక్చువల్ గా అనాల్సింది నవరాత్రం. నవానాం రాత్రీనాం సమాహార, మొత్తం 9 రాత్రుల్ని కలిపి ఒక పేరుతో గనక రిప్రజెంట్ చెయ్యాలి అంటే నవానాం రాత్రీనాం సమాహార నవరాత్రం అని పెట్టాలి. ఓకే, అది రూలు. అలాగే చతుర్యుగం. ఓకే, చతుర్నాం యుగానాం సమాహార, 4 యుగాల్ని కలిపి ఏమంటారు అంటే చతుర్యుగం అంటారు అని నపుంసకలింగంలోనే చెప్పాలి. దాని మన విగ్రహవాక్యం రాసే పద్ధతి చెప్తూనే ఉన్న, ప్రతిదానికి కూడా విగ్రహవాక్యం ఏ లింగంలో వచ్చినా సరే విగ్రహవాక్యం రాయాల్సిన పద్ధతి, పూర్వపదంలో వచ్చిన నెంబర్ కి షష్ఠీ విభక్తి రాయాలి, ఉత్తర పదంలో వచ్చిన పదానికి కూడా షష్ఠీ విభక్తి రూపం రాసి చివరగా సమాహార అని చెప్పాలి. ఎప్పుడు 2 ఉంటే సమాహారం కష్టం, బహువచనంలో ఉంటేనే సమాహారం అనేది చెప్తాం. రైట్, 2 ఉంటే ద్వివచనంలో వచ్చేస్తుంది. ఓకే, సో అలా చెప్పుకోవాలన్నమాట. సో ఇది
ద్విగు సమాసం యొక్క సమస్త పదము నపుంసకలింగంలో ఉండేటటువంటి కండిషన్స్. ఇక ఒకానొక కండిషన్ లో ద్విగు సమాసం పుంలింగం కూడా అవుతుంది. ఎప్పుడు అంటే అహన్ శబ్దయుక్త సమస్త పదం పుంలింగే. అహన్ శబ్దం తెలుసు కదా, సప్తాహ అదే ఎగ్జాంపుల్. అహన్ శబ్దము మనకి నపుంసకలింగ, అదే సారీ, అహన్ శబ్దం నకారాంత శబ్దం. ఓకే, సప్తానాం అహ్నాం సమాహార సప్తాహ. అహహ అంటారు చూసారు, అది ప్రథమా విభక్తి రూపం. సో సప్తానాం అహ్నాం సమాహార సప్తాహ. దశాహం అంటే దశాహ అంటారు. దశాహం అని మనం తెలుగులో రాస్తాం, యాక్చువల్ గా ఇట్ ఈస్ దశాహ సంస్కృతంలో రాయాలంటే. ఓకే, సో దశాహ అంటే 10 రోజులు చేస్తుంది. సప్త భాగవత సప్తాహాలని ఇలాంటివి జరుగుతాయి కదా. సో సప్తాహ. అహన్ శబ్దం అంటే డే అని చెప్పేటటువంటి మీనింగ్ అహన్ శబ్దం మాత్రమే, దినం కాదు. మళ్ళీ దినం కూడా డే అవ్వచ్చు, కానీ అది కాదు మనకు కావాల్సింది. కేవలం అహన్ శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఆ శబ్దయుక్త సమస్త పదం, ఆ శబ్దంతో ఉండేటటువంటి సమస్త పదం ద్విగు సమాసానికి సంబంధించింది. సప్తాహ, దశాహ ఇవన్నీ కూడా పుంలింగంలో ఉంటాయి. అది పుంలింగంలో ఉంటుంది. సో స్త్రీలింగానికి ఫలానా ఉండాలని చెప్పట్లేదు యాక్చువల్ గా. ఓకే, వాళ్ళు కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో మనము బండగుర్తుగా ఇక్కడ ఇచ్చిన మనకి వచ్చే ఎగ్జాంపుల్స్ ని బట్టి అకారాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్త పదంలోకి వెళ్తున్నప్పుడు జనరల్ గా అంటే పుంలింగ పదాలతో వచ్చేది. జనరల్ గా స్త్రీలింగంలో ఉంటుంది సమస్త పదం అని అనుకోవచ్చు. యుగ పాత్ర భువన రాత్ర శబ్దాలు గనక ఉత్తర పదంలో గనక వస్తూ ఉంటే వాటికి సంబంధించిన సమస్త పదము నపుంసకలింగంలో మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అహన్ శబ్దం ఉత్తర పదంగా ఉండి సమస్త పదం ద్విగు సమాసం చెప్పాలన్నప్పుడు అది పుంలింగంలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఏ లింగంలో అయినా ఉండనివ్వండి, ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. ద్విగు సమాసం అనేది ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. రైట్, ఇంతవరకు క్లియర్ కదా? శివమాల చెప్పండి. అదే మేడం, అక్కడ త్రిలోక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదండి. అది స్త్రీలింగ శబ్దం అన్నారు కదండి. అంటే అక్కడ త్రయాణం అని పుంలింగ రూపం రాసా, లోకహ అనేది పుంలింగం కాబట్టి త్రయాణం అని రాసామండి. అంతే అంతే, లోకహాన్ని బట్టి రాసాం, అంతేగాని అది స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగ శబ్దం కాబట్టి అక్కడ స్త్రీలింగం తిశ్రుణం అని రాయకూడదు. లోకానికి త్రయాణం అనేది మామూలుగా విగ్రహవాక్యం, సమస్త పదం లెక్క తీసేస్తే పక్కకు పెడితే మామూలుగా త్రయాణం లోకానాం చెప్తున్నప్పుడు లోక శబ్దాన్ని బట్టే త్రిశబ్దానికి విభక్తి వచనం లింగం వస్తుంది, కానీ వచనం కాదు, విభక్తి లింగం వస్తుంది, కానీ మీకు సమస్త పదాన్ని బట్టి రాదు దానికి. ఓకే, ఇక్కడికి అర్థమైంది కదా. దీనికి సంబంధించిన వాక్యాలు ద్వంద్వం సమాసం కూడా అయిపోయిన తర్వాతే చెప్పుకుందాం, ఏకంగా అన్ని కలిపి ఒకసారి చదువుకోవచ్చు. ఓకే, ద్వంద్వ సమాసము ఇంట్రెస్టింగ్ సమాసము. ద్వంద్వ యుద్ధం ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కదా, ఎవడు గెలుస్తాడు అనేది టైప్ లో. సో ద్వంద్వ సమాసం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మామూలు ద్వంద్వ సమాసం అయితే ప్రాబ్లం లేదు, ఇతరేతర సమాహార ద్వంద్వం అని ఉంటుంది దాంట్లో, అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ద్వంద్వము అంటే ఏంటంటే రెండు అని అర్థం. ద్వంద్వం అంటే రెండు. మరి రెండిట్లో ఏమిటి ఉంటాయి అంటే, ఇక్కడ ద్వంద్వం అని చెప్పేటప్పుడు సముచ్చయార్థకం ఉపయోగిస్తూ మరియు 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 అని చెప్పటానికి కూడా ద్వంద్వ సమాసాన్ని ఉపయోగిస్తాం. ఓకే, చ అనేది విగ్రహవాక్యంలో కనపడుతూ ఉంటుంది. కనపడుతూ ఉండి ఇది ఎలా వాడతాము, ఇది జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటామే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేస్తాం, రామ లక్ష్మణులు అనేస్తాం. ఓకే, ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుంది, రామలక్ష్మణులు అంటే 2 పదాలే ఉన్నాయి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 పదాలు ఉన్నాయి. కానీ దాంట్లో వాటి మధ్యలో వేరే, ఆ పదాల మధ్యలో వేరే సంబంధం ఏం లేదు. జస్ట్ అది కామా ఇది కామా ఇది కామా ఇది అలా లిస్ట్ మాత్రమే తప్ప మనకి ఇంతవరకు చదువుకున్న సమాసాల్లాగా పూర్వ పదానికి ఉత్తర పదానికి సంబంధం ఉండాలన్న నిబంధన లేదు. రైట్, ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయం తీసుకున్నా పూర్వపదానికి ఉత్తర పదానికి ఏదో రకమైన సంబంధం ఉంటుంది. ఒకటి ఉపమానం, ఒకటి ఉపమేయము, ఒకటి ఉపమానం సాధారణ ధర్మం, లేకపోతే విశేషణము, ఇలా రకరకాలు ఉంటాయి. తత్పురుషంలో కూడా విభక్తితోటి 2లో ఏవో రకరకాల కండిషన్స్ ఉన్నాయి.
బట్ ద్వంద్వము అది కూడా ఇతరేతర ద్వంద్వము మెయిన్. దాంట్లో రెండు రకాలు ఉంటాయి ద్వంద్వ సమాసంలో. ఇతరేతర ద్వంద్వం అని సమాహార ద్వంద్వం అని. ఇతరేతర ద్వంద్వం అంటే అసలు మరీ ఏమీ లేదు దాంట్లో. ఎన్ని ఉంటే అన్నిటినీ చా 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 పెట్టుకుంటూ వెళ్ళటమే. అంటే రామ లక్ష్మణ ఉందనుకోండి, రామ చ లక్ష్మణ చ అంతే రాయడం విగ్రహవాక్యం, చా వస్తుంది. అదే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని ఉందనుకోండి, రామ చ లక్ష్మణ చ భరత చ శత్రుఘ్న చ వచ్చి రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అంటున్నా నేను. మరి రామశ్చ లక్ష్మణశ్చ కేవలం రామలక్ష్మణౌ అంటున్నాను. ఇక్కడ ఉన్నది చిన్న డిఫికల్టీ అదొక్కటే. ఏమిటి? ద్వివచనం వచ్చిందనుకోండి, రెండు పదాలే ఉన్నాయనుకోండి, విగ్రహవాక్యం కష్టం. సో ఇక్కడ రెండు పదాలే ఉంటే అసలు ప్రాబ్లం కాదు. రెండు పదాలే ఉంటే జస్ట్ విగ్రహవాక్యం రాయడం. అసలు ఎప్పుడు కూడా రెండు పదాలు ఉండనివ్వండి, ఎక్కువ పదాలు ఉండనివ్వండి, విగ్రహవాక్యం సమస్య కాదు. పదాలన్నింటినీ విడగొట్టి ప్రతి పదం పక్కన చా రాసుకుంటూ వెళ్తాం అంతే. కానీ ఎక్కడ ట్రిక్ అంటే రెండు పదాలే ఉన్నాయనుకోండి, ద్వివచన రూపం రావాలి. రెండింటిని కలిపి ఇద్దరు అని చెప్తున్నప్పుడు, వాళ్ళిద్దరు అంటున్నప్పుడు ద్వివచన రూపం రావాలి సమస్త పదం. అదే మూడు గాని అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? సహజం కదా, వాళ్ళందరూ అని చెప్తాం. రైట్? ఎప్పుడైనా సరే రెండు కంటే దాటింది మూడు నుంచి అంటే బహువచన రూపం రావాలి సమస్త పదానికి. ద్వంద్వ సమాసము దీంట్లో కూడా ఫస్ట్ ద్వంద్వ సమాసం అంటే ఇతరేతర ద్వంద్వం అని సమాహార ద్వంద్వం అని రెండు ఉన్నాయి. ఇందాక సమాహార శబ్దానికి అర్థం చెప్పుకున్నాం, గ్రూపు సమూహార్థము అని. ఇక్కడ కూడా సమాహార ద్వంద్వం అంటే సమూహార్థం. సో దాన్ని పక్కన పెడితే ఇతరేతర ద్వంద్వం అంటే ఇతర అంటే డిఫరెంట్ ఉంటాయని అర్థం. దాంట్లో అన్ని పదాలు డిఫరెంట్ పదాలు ఉంటాయని అర్థం. సో వాటిల్లో చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏకవచనంలో ఎప్పుడూ ఉండదు ద్వంద్వ సమాసం. ఇతరేతర ద్వంద్వ సమస్త పదము ఎప్పుడూ ఏకవచనంలో ఉండదు. మినిమం రెండు ఉండాలి కదా లిస్ట్ మొదలెట్టాలంటే. సో ఖచ్చితంగా ద్వివచనం గాని బహువచనంలో గాని ఉండి తీరుతుంది సమస్త పదం. ఓకే, ఏ వచనంలో ఉన్నా సరే ప్రతి పదాన్ని కూడా చ అనే సముచ్చయ వాచకంతో సెపరేట్ చేసుకుంటూ రాస్తాం అన్నమాట. ఓకే, అంటే అర్థం ఏమిటి? దీంట్లో ఏ పదానికి ప్రాధాన్యత లేదు, అన్ని పదాలు సమానమే, సర్వమత సమానత్వం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పదాలు రాముడికి సేమ్, అన్ని డిఫరెంట్, అన్ని కలిస్తేనే ఆ పదం ఏర్పడింది. సో అన్ని ఉండాల్సిందే, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, దేనికి ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది ఉండదు. రైట్? దాన్ని బట్టే ఇది ఉండడం అనేది ఉండదు. అన్ని లిస్ట్ మనం ఇప్పుడు సూపర్ మార్కెట్ లిస్ట్ రాసుకెళ్తామండి, ఆ లిస్ట్ లో అన్ని ఐటమ్స్ కావాలి, ఏది మర్చిపోయినా కష్టమే ఇంట్లో. రైట్? ఆ అన్ని కలిస్తేనే ఆ లిస్ట్ వచ్చింది మనకి. సో అన్ని అది కావాలి ఇది కావాలి అండ్ ఆర్ కామా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది బేసిక్ థింగ్. అయితే ఇప్పుడు ఈ ద్వివచన రూపం ఆరు బహువచన రూపం వస్తుంది అంటున్నారు కదండి, మరి ఎలా డిసైడ్ చేస్తాం? ద్వివచనం మనకి మూడు లింగాలు ఏడ్చేయ్యాయి, దేంట్లో డిసైడ్ చేస్తాం అది ద్వివచనం బహువచనం? రామలక్ష్మణ భరత శత్రుఘ్న అనే పదం అంటే గొడవ లేదు, అందరూ పుంలింగాలే. అన్ని శబ్దాలు రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అన్ని పుంలింగ పదాలు కాబట్టి డైరెక్ట్ గా పుంలింగం వచ్చేసింది. కానీ ఇప్పుడు సీతారాములు అంటాం మనం. అప్పుడు మరి సీత అనేది స్త్రీలింగ శబ్దం, రాముడు అనేది రామ అనేది నపుంసకలింగం, మరి అప్పుడు ఎలా రాయాలి? అలాగే నపుంసకలింగ పదాలు పుస్తకాలు పెన్నులు అంటాం అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? పుస్తకాలు పెన్నులు అంటున్నాం, పుస్తకము పెన్ను అంటున్నాం. పోనీ పుస్తకం అంటే నపుంసకలింగం, లేఖని అంటే స్త్రీలింగం, మరి అప్పుడు ఎలా రాయాలి? అంటే రెండు పదాలతో చెప్తున్నా. ఫస్ట్ అంటే ఎలా రాయాలంటే చివరి పదము ఏదైతే రాస్తున్నామో మనము, ఆ చివరి పదము యొక్క లింగాన్ని వచనాన్ని అనుసరిస్తుంది సమస్త పదం. అంటే ఏం చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, చివరి పదం లిస్టులో చివరి పదం ఏదైతే ఉంటుందో అంతిమ పదము యొక్క లింగ వచనాలని అనుసరిస్తుంది. విభక్తి అంటే ప్రథమ విభక్తిలోనే విగ్రహం రాస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో దాని యొక్క లింగాన్ని వచనాన్ని అనుసరిస్తుంది. అంటే ఇప్పుడు రామః చ లక్ష్మణః చ అన్నప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ అని చెప్పినప్పుడు
రెండు పుంలింగ పదాలు, ఎస్పెషల్లీ లక్ష్మణ చివర్లో రాసింది పుంలింగ పదం కాబట్టి లక్ష్మణ శబ్దంలో ద్వివచనం ఏంటి? లక్ష్మణ, లక్ష్మణౌ, లక్ష్మణాహ. సో లక్ష్మణౌ అక్కడ వచ్చింది కాబట్టి మొత్తం సమస్త పదానికి ద్వివచనం పుంలింగంలోనే వస్తుంది, రామ లక్ష్మణౌ అని. అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అన్న చోట కూడా ప్రతిదీ పుంలింగ పదమే, కానీ చివరికి రాసిన శత్రుఘ్న శబ్దం ఏదైతే ఉందో అది పుంలింగం. సో శత్రుఘ్న శబ్దంలో పుంలింగ బహువచనం ఏమవుతుంది? శత్రుఘ్న, శత్రుఘ్నౌ, శత్రుఘ్నాహ వస్తుంది. సో మొత్తం సమస్త పదానికి అన్ని ప్రాతిపదికలు, రామ ప్రాతిపదిక, లక్ష్మణ ప్రాతిపదిక, భరత ప్రాతిపదిక, శత్రుఘ్న ప్రాతిపదిక తీసుకుని చివరికి ఆ మొత్తం పదానికి శత్రుఘ్న శబ్దం అకారాంత పుంలింగ శబ్దం కాబట్టి దానిలో బహువచన రూపం ఆహ అని వస్తుంది కాబట్టి అది అప్లై చేస్తాం. ఓకే, అలా కాదు. ఇప్పుడు ఇందాక చెప్పుకుంది పుస్తకం పుస్తకం చ లేఖనీ చ. పుస్తకం నపుంసకలింగం, లేఖని స్త్రీలింగం. ఇప్పుడు రాసేటప్పుడు పుస్తకం చ లేఖనీ చ అసలు విగ్రహవాక్యం సమస్య లేదు, సమస్త పదం ఎలా రాస్తాం? పుస్తకం ప్రాతిపదిక ఏమిటి? పుస్తక, అది తీసుకోవాలి. లేఖని ప్రాతిపదిక ఏంటి? లేఖనీయే ఉంటుంది, దానికి ప్రాతిపదిక వేరే ఏం లేదు, లేఖని. పుస్తక, లేఖని బాగుంది, కానీ ఇక్కడ ద్వివచనం రావాలి. దీంట్లో అంతిమ పదం ఏం చెప్తున్నాము? లేఖనీ చెప్తున్నాం. సో లేఖని ఈకారాంత స్త్రీలింగం, దీనికి ద్వివచనం ఏమవుతుంది? లేఖన్యౌ అవుతుంది. సో అప్పుడు ఎలా చెప్పాలి? పుస్తక లేఖన్యౌ అనాలి. గౌరీ గౌర్యౌ గౌర్యః కదా, అలాగా. సో పుస్తక లేఖన్యౌ అనాలి. లేదండి నాకు కొంచెం తెక్క ఉంది, నేను చచ్చినా ఇలా చెప్పను, లేఖనీచ పుస్తకంచ చెప్తా. ఇప్పుడు ఇందాక నపుంసకలింగం ముందు చెప్పాము, పుస్తకం లేఖని స్త్రీలింగం తర్వాత చెప్పాం. నేను అలా చెప్పను, మనం ఇట్లా అందరూ ఒకదారి అయితే నేను పెడదారి. సో నేను వేరే దారిలో వస్తా, ఎదురిస్తా నేను. అప్పుడు నేను లేఖనీచ పుస్తకంచ చెప్తా. ఇప్పుడు ఎలా చెప్తారు అంటే అప్పుడు కూడా అదే రూల్. మీరు చెప్తున్నది ఒక పుస్తకం ఒక పెన్ను గురించే, కానీ శబ్దాలు ట్రిక్ అన్నమాట ఇక్కడంతా. సో లేఖనీచ పుస్తకంచ అన్నప్పుడు లేఖని ప్రాతిపదికం అదే ఉంటుంది కాబట్టి లేఖని తీసుకున్నాం. పుస్తకానికి ప్రాతిపదికం పుస్తక అదే తీసుకున్నాం, కానీ పుస్తకం అంతిమ పదంగా తీసుకుంటున్నాము, అదేమో నపుంసకలింగంలో ఉంది. దానిలో ద్వివచనం ఏంటి? పుస్తకం, పుస్తకే, పుస్తకాని. సో పుస్తకే, సో లేఖనీ పుస్తకే అనాలి దాని సమస్త పదాలు. పుస్తక లేఖన్యౌ అన్నా లేఖనీ పుస్తకే అన్నా అర్థం ఒకటే, కానీ వాడిన విధానాన్ని బట్టి, పదాలు అమరికని బట్టి, పద ప్రయోగాన్ని బట్టి ఒకటేమో నపుంసకలింగ ద్వివచన సమస్త పదం వచ్చింది, ఒకటేమో స్త్రీలింగ ద్వివచన సమస్త పదం వచ్చింది. ఓకే, అలాగే సీతారాములు అన్నప్పుడు సీతాచ రామశ్చ. సో సీతాచ రామశ్చ అది హాయిగా చెప్తాం. రామ అనేది అంతిమ పదం కాబట్టి, రామ పుంలింగ శబ్దము కాబట్టి ద్వివచన రూపం ఏమిటి? రామౌ కాబట్టి ఈ రెండు కలిపినప్పుడు కూడా సీతారామౌ అనే వస్తుంది. సిమిలర్లీ మాతా పితరౌ. ఓకే, సిమిలర్లీ అలాగే వస్తుంది. సో సీతారామౌ అని వస్తుంది. ఓకే, ఇలా అలా కాకుండా రాముడు సీత అని చెప్పాలనుకోండి, ఒకవేళ అలా జనరల్ గా అలాంటివి రావు, బట్ చెప్పాల్సి వస్తే అప్పుడు రామశ్చ సీతాచ చెప్పినప్పుడు రామ సీతే అనాలి. సీతా శబ్దంలో ద్వివచనం చెప్పాలి, రామ సీతే అనాలి. ఓకే, సో దీన్ని బట్టి ఏం తెలుసు? అలాగే బహువచనంలో ఉన్నా కూడా అంతే, చెప్తానుండండి. ఓ చెట్టు మీద ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆకులు, ఓకే, పత్రాణి, పుష్పాణి, బహువచనంలో కూడా ఉండొచ్చు. ఆ చెట్టు గురించి చెప్తున్నాం అంటే అన్ని ఉండవు. అండ్ ఫలాని, మూడు నపుంసకలింగం కాబట్టి గొడవ లేదు. పత్రాణిచ, పుష్పాణిచ, ఫలానిచ అన్ని నపుంసకలింగంలో చెప్పుకుంటే ఫల పుష్ప పత్రాణి ఆర్ పత్ర పుష్ప ఫలాని ఎలా చెప్పినా గొడవ ఉండదు. ఓకే, ఎలా చెప్పినా గొడవ ఉండదు. కానీ వృక్షము, లత అలా చెప్పుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏది స్త్రీలింగం పుంలింగం ఏది వాడుతున్నామో దాన్ని బట్టి చెప్పుకోవాలి. మూడు పదాలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు. వృక్షం, ఫలం, లత. అలా చెప్తాం, వృక్ష, ఫలం, లత మూడు తీసుకున్నాం. ఇప్పుడు వృక్షశ్చ ఫలం చ లతాచ స్త్రీలింగం మొదలు పెట్టాం, అంటే అంతిమం పదముగా స్త్రీలింగం తీసుకున్నాం. ఇప్పుడు మూడు పదాలు వచ్చాయి కాబట్టి
సమస్త పదం బహువచనంలో రావాలి. రైట్? రెండు ఉంటేనే ద్వివచనం, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే బహువచనమే కదా. సో వృక్షశ్చ లతా పుష్పం చ లతా చ చెప్పినప్పుడు లత అంతిమ పదం అవుతుంది కాబట్టి దాని యొక్క బహువచన రూపం వస్తుంది లతాహ అని. సో వీటి మామూలుగానే వృక్ష పుష్ప లతాహ అని వస్తుంది. లేదు వృక్ష చివర పెడతాను, లతా ముందు పెడతాను, లతాచ పుష్పంచ వృక్షశ్చ. అప్పుడు కూడా అప్పుడేమవుతుంది, వృక్ష పుంలింగం కాబట్టి దాంట్లో బహువచనం వృక్షాహ కాబట్టి లతా పుష్ప వృక్షాహ వస్తుంది. అలా కాదు. సారీ మేడం, మీరు అయిపోయిన తర్వాత అడుగుతాను. సో ఆ తర్వాత మనం పుష్పం మధ్యలో వదిలేసాం, నపుంసకలింగాన్ని లాస్ట్ లో పెడదాం. లతాచ చెప్పొచ్చు, వృక్ష, అవి రెండు ఎటొచ్చినా పర్వాలా. ఇక చివరిది పుష్పం చ అని పెట్టామనుకోండి, అప్పుడు నపుంసకలింగంలో బహువచన రూపం పుష్పాణి కాబట్టి లతా వృక్ష పుష్పాణి ఆర్ వృక్ష లతా పుష్పాణి అని రావాలి. ఓకే, బాగుందండి, మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు వృక్షమైనా లత అయినా కూడా ఒక దాని గురించి మాట్లాడతాము, కానీ రెండిటి మీద పూలు బోల్డ్ ఉండొచ్చుగా. అప్పుడు పూలు బోల్డ్ ఉండొచ్చు అంటే వృక్ష ఏకవచనం తీసుకుంటున్నాం, లత ఏకవచనం తీసుకుంటున్నాం, కానీ పుష్పాణి అని బహువచనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. విగ్రహ వాక్యంలో ఓ చెట్టు ఓ తీగ బోల్డ్ పూలు ఇలా చెప్పకూడదా? చెప్పొచ్చు, రూలేం లేదు కదా. మనము వెళ్తామండి, పళ్ళు తీసుకొద్దామని వెళ్తాము, యాపిల్స్ 4-5 తెచ్చుకోవచ్చు, కమలా పళ్ళు ఒక 1/2 తెచ్చుకోవచ్చు, అరటి పళ్ళు ఒక 1/2, పనసకాయ కూడా 1/2 తెచ్చుకుంటామా? ఒక్కటే తెస్తాం. రైట్? పనసకాయ అన్లెస్ ఏదైనా నో పర్పస్ అయితే తప్ప తెచ్చుకురాము. పనసకాయకి ఒకటే తెస్తాం. బట్ అన్నంత మాత్రం అది పళ్ళల్లోకి లెక్క రాకుండా పోదు కదా. సో అలాగా మనం పుష్పాలు బోల్డ్ తీసుకురావచ్చు, కానీ చెట్టు తీగ ఒకటే అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అక్కడ పుష్పంచ బదులు పుష్పాణిచ అని రాస్తాం అంతే. సేమ్ అప్లై అవుతుంది, సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. అంటే అర్థం ఏంటి? సరే నపుంసకలింగ పదం చివరికి వచ్చింది అనుకోండి, పుష్పాణి అనేది బానే ఉంది, వృక్ష లతా పుష్పాణి, లతా వృక్ష పుష్పాణి బానే ఉంది. మధ్యలో పెట్టాం కదా, మనం మధ్యలో పుష్పం పెట్టాం కదా, అప్పుడు కూడా ప్రాతిపదికే తీసుకుంటాం కాబట్టి కేవలం సమస్త పద ప్రాతిపదిక చూసి అక్కడ పుష్పమ్మ పుష్పాణియా చెప్పలేరు. ఓకే, అదొక్కటే కాదు, చివర పదం గనక బహువచనమే ఉండాలని రూల్ లేదు, బహువచనం ఉంటేనే సమస్త పదం బహువచనంలో వస్తుందని రూల్ లేదు, ఏకవచనంలో ఉన్నా వస్తుంది. 3 గాని పదాలు అంటే అవయవాలు అంటారు, అంటే ఈ సమస్త పదానికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సమస్త పదము బహువచనంలో వస్తుంది. ఆ అవయవాలు ఇండివిజువల్ గా విగ్రహవాక్యం రాసినప్పుడు ఏకవచనంలో ఉంటున్నాయా బహువచనంలో ఉంటున్నాయా అనే దాంతో సంబంధం ఉండదు. ఓకే, మరి మనకెట్లా తెలుస్తుందంటే సందర్భానుసారం మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. పూజకు పూలు తీసుకురా అంటే ఒక పువ్వు ఎవడు తేడు కదా. సో అక్కడ అప్పుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఫలపుష్పాణి అన్నప్పుడు ఏమవుతుంది, ఫలపుష్పాణి ఇది కూడా ఉందండి చెప్తున్నా, అది 2 ఉంటే ద్వివచనమే వస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఫలపుష్పాణి అంటున్నాను నేను, అంటే పళ్ళు పూలు తీసుకురండి అని చెప్తారు. పళ్ళు పూలు ఏంటంటే ఒక పండు ఒక పువ్వు తేం కదా, ఏవో కాసిన పళ్ళు ఏవో కాసిన పూలు తీసుకొస్తాం. అక్కడ అవయవాలే ఇంపార్టెంట్. అప్పుడు ఫలంచ పుష్పాణిచ రాయొచ్చు, ఫలానిచ పుష్పాణిచ రాయొచ్చు. అంతిమ పదం యొక్క బహువచన రూపం, అంతిమ పదం యొక్క రూపమే అంటే అంతిమ పదం యొక్క వచనమే సమస్త పదానికి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే 2 అవయవాలే ఉండి అంటే 2 పదాలే ఉంటూ సమస్త పదంలో అది బహువచనంలో కనిపించింది అనుకోండి, సపోజ్ సమస్త పదం ఫలపుష్పాణి లాగా, అప్పుడు మైండ్ లో ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే అంతిమ పదం పుష్పాణి అన్నారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా పుష్పాణిచ ఫస్ట్ రాసేసేయండి. ఈ ఫల శబ్దానికి మీరు ఫలంచ రాసినా పర్వాలేదు, ఫలేచ రాసినా పర్వాలేదు, ఫలానిచ రాసినా పర్వాలేదు, అంతిమ పదం మాత్రం బహువచనంలో ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పక్కర్ తర్వాత ఎగ్జాంపుల్స్ వస్తాయి ఎక్సర్సైజ్ లో, అప్పుడు ఇన్ని డౌట్లు వస్తాయి మళ్ళీ అప్పుడు నాకు, అందుకు ముందే చెప్పేస్తాను. సో ఇతరేతర ద్వంద్వము అంటే అసలు ద్వంద్వ సమాసం అంటేనే దానిలో ఉండేటటువంటి పదాలన్నిటికీ కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అన్నిటికీ సమానంగా ఉంటుంది. విగ్రహవాక్యం రాసేటప్పుడు చ అనే పదంతో ఉన్న పదాలన్నిటినీ కూడా విడివిడిగా రాస్తాము.
రెండు పదాలే ఉంటూ అది గనక ఏకైక వచనం, రెండు కూడా ఏకవచనంలోనే ఉంటే సమస్త పదం ద్వివచనంలో ఉంటుంది. లేదు రెండు పదాలే ఉంటూ అంతిమ పదం బహువచనంలో కనిపిస్తున్నప్పుడు సమస్త పదం బహువచనంలో కనపడచ్చు. అలా కాకుండా మూడు గాని అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు సమస్త పదం బహువచనంలోనే ఉంటుంది. ఈ వచన నిర్ధారణ అంతిమ, అది ద్వివచనం కావచ్చు బహువచనం కావచ్చు, సమస్త పదము వచన నిర్ధారణ అంతిమ పదము యొక్క లింగాన్ని బట్టి నిర్దేశించబడుతుంది. ఓకే, అంతిమ పదం యొక్క లింగమును అనుసరించి ఉంటుంది దానికి సంబంధించినటువంటి బహువచన రూపం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఎస్, ఒకసారి చూద్దాం. మహోదయ చిన్న మాట, మనం పార్వతీ శబ్దం అంటే గౌరీ శబ్దం లాగానే కదా, అయితే శివ పార్వత్యౌ అనొచ్చా? అదే అనాలి, అదే అనాలి. శివపార్వతులు అన్నప్పుడు మన శివపార్వతులు అనేది శివపార్వత్యౌ అని అనాలి. ఓకే, ఇప్పుడు ఇత్యాది అని రాస్తాం, మొన్న చెప్పారు ఇదే కదా మేడం మీరు, ఈ రూలే కదా, ఇత్యాదీనాం ఇత్యాదయః ఇత్యాదీని, ఇలా ఆ చివరి పదాన్ని బట్టి కదా వస్తుంది. అది ఇతి అంటే ఇతి ఆదీనాం దగ్గర ఎండ్ సంధి మాత్రమే వచ్చింది, అక్కడ పెద్ద విషయం లేదు. కానీ ఆదయ ఆదీనాం ఏదొస్తుంది అనేది మాత్రం ఇత్యాదీని ఇత్యాదయ ఇవి మాత్రం దాన్ని బట్టి లాస్ట్ పదాన్ని బట్టి, లాస్ట్ పదాన్ని బట్టి. ఇత్యాదయ విషయాః ఇత్యాదయ సూచనాః అట్లా వస్తుంది. సో బేసిక్ గా చార్థ అంటారు, ప్రతిదానికి ఒక్కొక్క మాట చెప్తారండి. ఇవన్నీ మీకు తర్వాత మ్యాచింగ్ లో కూడా వస్తాయి. తత్పురుష కర్మధారయ ద్విగు సమాసాలు ఉత్తర పదార్థ ప్రధానాలు. ద్వంద్వ సమాసము చార్థ, చ అర్థము అంటే సముచ్చయార్థకము. సో సర్వపద సమాన ప్రధాన చార్థ అంటారు దీన్ని. ఓకే, ద్వే అథవా తదధికాని పదాని భవేయు, రెండు కానీ అంతకంటే ఎక్కువ గాని పదములు ఉండొచ్చు. పదానాం యోజనం, జస్ట్ అన్నిటినీ కూడా అపెండింగ్ అంటారు కంప్యూటర్ భాషలో, జస్ట్ అపెండ్ చేసుకుంటూ వెళతాం అనమాట ఒకదాన్నొకటి. ఇది ద్వివిధ ఇతరేతర సమాహార ద్వంద్వ, రెండు రకాలు. ఇది ద్వంద్వ సమాసం గురించి మీరు రాయమంటే మిమ్మల్ని ఒకవేళ కనీసం ఇది రాసి నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి కొంచెం రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదే ఎగ్జాంపుల్ రాసినా సరిపోతుంది. ఇతరేతర ద్వంద్వం ఇప్పుడు చెప్పుకున్నాం. చ ఉపయుజ్య విగ్రహ వాక్యం ఫస్ట్ పాయింట్. అనేక పదాని అపి భవేయు, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉండొచ్చు. రామ లక్ష్మణం అన్న చోట రామశ్చ లక్ష్మణశ్చ అని రాసాము. హరి హర గురవ, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పడానికి. హరి హర గురవహ అనేది చాలా అంటే ప్రతి దాంట్లో మనకు అష్టాధ్యాయులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను చెప్తాను చూడండి, అలాంటి వాటిలో ఇది ఒకటి. హరిహర గురవహ, దీంట్లో యూజువల్ గా ఇలా ఇస్తే ఏమండి, ఇలా ఇచ్చినప్పుడు మనము ఏది ముందు రాయాలి, అన్ని సమానం కదా, ఏ పదం ముందు రాయాలి ఏ పదం తర్వాత రాయాలి అంటే చిన్న రూల్ ఒకటి పెట్టారు. ఏ పదములో అయితే అచ్చులు ఎక్కువ ఉంటాయో అది ముందు రాయాలి అంటారు. సమానమైన అచ్చులు ఉన్నప్పుడు ఇది మామూలుగానే ఏదైనా రాయొచ్చు. ఇట్లాంటి రూల్స్ కొన్ని ఉన్నాయి సమస్త పనులు, చివరిలో మీకు చెప్తారన్నమాట. సో హరిశ్చ ఇకారం ఉంటే ఇకారం, ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. హరశ్చ గురుశ్చ ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. అకారాంతం ఉంటే ముందు రాయాలి, తర్వాత ఆర్డర్ లో వచ్చే, ఇలా ఏవో రకరకాల రూల్స్ ఉంటాయి కొన్ని. సో ముందైతే హరిశ్చ గురుశ్చ హరశ్చ గురుశ్చ అనేది దీనికి సంబంధించినటువంటి విగ్రహ వాక్యము అన్నమాట. దీని గురించి మళ్ళీ మనకి లెసన్ లో వస్తుంది, లాస్ట్ లెసన్ లో, అప్పుడు మళ్ళీ చెప్తాను నేను. సో హరిహర గురవహ, పై దాంట్లోనేమో 2 పదాలు ఉన్నాయి, కింద దాంట్లోనేమో 3 పదాలు ఉన్నాయి. గురవహ అని అంతిమ పదము గురుహు ఉకారాంత శబ్దం కాబట్టి దానికి సంబంధించినటువంటి బహువచన రూపము ఇక్కడ వచ్చింది. ఓకే, అలాగే ఇది కూడా మనం చెప్పుకున్నాం. రామః, రామలక్ష్మణ భరత శత్రుఘ్న 4 పదాలు ఉన్నవి, ఇది కూడా చెప్పుకున్నాం. రమా గౌర్యౌ, ఇది 2 స్త్రీలింగాలు అయితే, రమాచ గౌరీచ 2 స్త్రీలింగాలు అయితే చెప్తున్నా నేను. రమా గౌర్యౌ ఇది అర్థమైపోయింది. లేఖనీచ పత్రికాచ కుంచికాచ అన్ని స్త్రీలింగాలు తీసుకున్నా నేను. సో లేఖనీ పత్రికా కుంచికాహ, ఇది అసలు మరీ ఈజీ, దీనికి అసలు అన్ని ఏం చాలా తీసేసి కలిపేసేసి చివరిలో విసర్గ పెట్టడమే. సో ఇలాగా ఇతరేతర ద్వంద్వం గురించినటువంటివి
ఎగ్జాంపుల్స్ చెప్పారు. మీ పుస్తకంలో కూడా మోస్ట్లీ అవే ఉన్నాయి. తక్కువ అచ్చులు ఉన్న పదము ఎక్కువ, దేంట్లో అయితే తక్కువ ఓవెల్స్ స్వరాక్షరాలు ఉంటాయో అది మొదట రాస్తాం అనమాట లిస్ట్ లో. దీంట్లో అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, బట్ వస్తాయి అలాంటి పదాలు కూడా అప్పుడు అనమాట. సో ఇది మనకి ఇతరేతర ద్వంద్వ సమాసాన్ని గురించినటువంటిది. ఇది అర్థమైందా? ఎస్, ఇక్కడికి అది అర్థమైతే అన్నిటికంటే తేలిక అసలు ద్వంద్వ సమాసం. కానీ సమాహార ద్వంద్వం ఏదైతే ఉందో కొద్దిగా ఒక పిసరు. సమాహార ద్వంద్వము అనేది ఒక సమాసం ఉంది మళ్ళీ. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి పదాలన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ తోనే ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ ద్వంద్వ. ఓకే, ద్వంద్వ సమాసం కాబట్టి అన్ని పదాలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. విగ్రహ వాక్యంలో చ వాడతాం కంపల్సరీగా. అయితే దీంట్లో కూడా సమాహార ద్విగుహుకి లాగా దీంట్లో కూడా సమాహార అనే పదము విగ్రహ వాక్యంలో కూడా వస్తుంది. వచ్చి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే కేవలం నిత్య నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది సమాహార ద్వంద్వం, ఇంకా ఏ లింగంలోనూ ఉండదు. మన సమాహార ద్విగుహు 3 లింగాల్లోనూ ఉండొచ్చు అని చెప్పాం ఇందాక. సంఖ్యపూర్వంగా ఉంటూ 3 లింగాల్లో కనపడుతుంది. కానీ సమాహార ద్వంద్వంలో సంఖ్య ఉండదు, కానీ ఇది నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది నిత్యము. ఇది స్త్రీలింగ పుంలింగాల్లో ఉండదు. మరి ఎలా రాస్తామండి దీనికి అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళని ఎవరన్నా కొంచెం బాగా వయోవృద్ధులు చెప్పేటప్పుడు పిల్లలు పిల్లలు మనవలు వాళ్ళందరితో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఆయన జీవితం, ఇలా ఏదో చెప్తారు కదా, మాట్లాడతారు కదా. సో పిల్లలు మనవలు అన్నప్పుడు ఆ పిల్లల్లో కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చేస్తారు. మనవలు అన్నది ఆ శబ్దంలో మనవలు మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు. సో బేసిక్ గా చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పడం అనమాట, రైట్? సో ఇలాంటివి చెప్పేటప్పుడు మామూలుగా ఇతరేతర ద్వంద్వంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే పుత్రులతోటి పౌత్రులతోటి అన్నప్పుడు పుత్రులు పౌత్రులు అని చెప్పినప్పుడు పుత్ర పౌత్రులు అని పుత్రాహచ పౌత్రాహచ రెండు బహువచనంలో రాసుకుని పుత్ర పౌత్రాహ అని రాసుకోవచ్చు దేంట్లో ఇతరేతర ద్వంద్వంలో. దీన్నే సమాహార ద్వంద్వం అంటే ఆ మొత్తం కలిసినటువంటి ఒక సమూహంగా చెప్పాలి, దాన్ని ఒకటే యూనిట్ కింద చెప్పాలి అన్నప్పుడు దాన్ని పుత్ర పౌత్రం అంటారు. పుత్ర పౌత్రం అంటే అర్థం ఏంటంటే పుత్ర ప్రాతిపదిక పౌత్ర ప్రాతిపదిక రెండింటిని కలిపి నపుంసకలింగం చేశారు పుత్ర పౌత్రం అని. మరి దీన్ని విగ్రహవాక్యం ఎట్లా రాస్తారు అంటే, పుత్ర ఒక పుత్రుడు ఉండొచ్చు, బోళంత మంది మనవలు ఉండొచ్చు. ఒక కొడుక్కి 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, పుత్రశ్చ పౌత్రాశ్చ అని కూడా రాయొచ్చు. లేదు అందరి పిల్లలు ఉన్నట్టు పుత్రాహచ పౌత్రాహచ కూడా వ్రాయొచ్చు. ఓకే, సో పుత్రాశ్చ పౌత్రాశ్చ తోట అయిపోలేదు, అలా రాస్తే ఓన్లీ సమాహారం అవుతుంది, ఓన్లీ ఇతరేతర ద్వంద్వం అవుతుంది. మరి దీని గ్రూప్ అని చెప్పాలి కదా, అందుకని పుత్రాశ్చ పౌత్రాశ్చ. ఇప్పుడు పుత్రులు బహువచనంలో ఉంది, పౌత్రులు బహువచనంలో ఉంది శబ్దము. ఈ రెండింటికి కలిపి చెప్పేటప్పుడు సమాహార రాయాలి చివరిలో విగ్రహవాక్యంలో, మధ్యలో ఇంకొక వర్డ్ రాయాలి ఏతేషాం అని. పుత్రులు పౌత్రులు వీరి యొక్క సమూహము అని చెప్పడం. ఓకే, వీరి యొక్క సమూహము అని చెప్పటాన్ని ఏతేషాం సమాహార పుత్ర పౌత్రం అంటారు. అంటే సింగిల్ ఎంటిటీ కింద చూస్తారు అన్నమాట దాన్ని. ఓకే, పుత్రాశ్చ పౌత్రాశ్చ ఏతేషాం, ఏతేషాం రెండు బహువచనంలో ఉన్నాయి కాబట్టి పదాలు ఏతేషాం సమాహార అంటారు. అదొకటే కాదు, అలానే అక్కర్లేదు, ఈ పుత్ర పౌత్రంకి ఏకవచనంలో కూడా రాయొచ్చు. అంటే పుత్రులందరికీ కలిపి ఒక రిప్రజెంటేటివ్ కింద ఒక పుత్రుడు అన్నట్టుగా, అలాగే పౌత్రులందరికీ కలిపి ఒకడే రిప్రజెంటేటివ్ అన్నట్టుగా పౌత్ర శబ్దం అంటే ఒకడే అంటే ఏకవచన శబ్దమే, ఒక రిప్రజెంటేషన్ మాత్రమే తీసుకుని పుత్రశ్చ పౌత్రశ్చ అనయోహ సమాహార అని కూడా చెప్పొచ్చు. అనయోహం ఎందుకు పెట్టాము అక్కడ? పుత్ర ఏకవచనము పౌత్ర ఏకవచనము రెండు కలిస్తే ద్వివచనం అయింది అక్కడ, కాబట్టి అక్కడ అనయోహో రాయాలి. రెండు రకాలుగా రాసిన అర్థం ఒకటే, రెండిటికి సమస్త పదము ఒకటే, పుత్ర పౌత్రమే. విగ్రహవాక్యం రెండు రకాలుగా రాయొచ్చు. ఒకటి
పుత్రాశ్చ పౌత్రాశ్చ ఏతేషాం సమాహార, రెండు బహువచనంలో రాస్తే. లేదు పుత్రశ్చ పౌత్రశ్చ అనయోహ సమాహార, ఇది మనకి ఏకవచనం రాస్తే వస్తుంది. అనయోహ రాస్తే రెండు, ద్వివచనం, ఒకటి కలిపితే రెండు అయింది. అక్కడ బహువచనం కలిపితే ఇంకా బహువచనమే అవుతుంది, కాబట్టి ఏతేషాం రాశాం. రెండు ఈ చ ఏతేషాం ఆర్ అనయోహ సమాహార అనేది విగ్రహవాక్యంలో ఉండవలసిన మాటలు, కంపల్సరీ ఉండవలసిన మాటలు. ఉండి పుత్ర పౌత్రం అని నపుంసకలింగ ఏకవచనంలోనే ఉండాలి సమస్త పదము. ఓకే, నపుంసకలింగ ఏకవచనంలోనే ఉండాలి సమస్త పదము. ఇక్కడ వరకు అర్థమవుతున్నట్టుగా ఉందా? అయింది మేడం. రవళి చెప్పండి నెక్స్ట్ చెప్పేటప్పుడు లోపల. మేడం ఇది ఇప్పుడు విగ్రహవాక్యంలో ఏకవచనం యూజ్ చేసినా బహువచనం యూజ్ చేసినా కూడా తప్పులేదు అంతేనా? తప్పులేదు. దీనికి మనము రాణి గారు అదే ఒక పెళ్ళై గనక రాత్రి రాణి గారు ఎక్కడికైనా వెళ్తుంటే, లేదా రాజుగారు ఎక్కడికైనా వెళ్తుంటే దాసదాసీ జనంతో వెళ్తున్నారు అనే మాట విన్నారు కదా. దాసదాసీ జనం ఈ అనే మాట, పుత్ర పౌత్రం ఇలాంటి మాటలు మన తెలుగులో లేవు. పుత్ర పౌత్రం లాంటి మాటలు తెలుగులో లేవు. ఓకే, సో సంస్కృతంలోనే ఉన్నాయి అవి. సో దాసదాసీ జనం అనే మాట ఉంది సంస్కృతం, తెలుగులో మనకి. అంటే ఏంటి, దాన్నే సంస్కృతంలో దాసీ దాసం అనే ఫేమస్ వర్డ్, అది దాసీ దాసం అంటారు. అంటే అర్థం ఏంటి, దాసీలు దాసులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఫీమేల్ సర్వెంట్స్ అండ్ మేల్ సర్వెంట్స్, వీళ్ళందరి గ్రూప్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ దాసీ దాసం. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా ఇందాక పుత్రపౌత్ర లాగానే దీన్ని కూడా రెండు ఏకవచన పదాలతో రాసుకోవచ్చు, రెండు బహువచన పదాలతో కూడా రాయొచ్చు. ఏకవచన పదాలతో రాసామనుకోండి, దాసీచ దాసశ్చ దాసీ దాసం, అది సారీ దాసీచ దాసశ్చ ఏతే అనయోహ సమాహార. దాసీదాస ఏకవచనంలో చెప్తున్నాం కాబట్టి దాసీచ దాసశ్చ అనయోహ సమాహార అంటే అక్కడ ఒక దాసి ఒక దాసుడితో వెళ్తున్నారని కాదు అక్కడ అర్థం. దాసి ఆ గ్రూప్ అంతటికి ఒక రిప్రజెంటేషన్, ఒక జస్ట్ ఒక వర్డ్ రిప్రజెంటేషన్ అనమాట, వన్ యూనిట్ కింద. అలాగే దాసులందరి దగ్గర నుంచి వీళ్ళందరినీ కలిపింది అని చెప్పడం, ఆ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పడం, గర్ల్ రిప్రజెంటేటివ్ బాయ్ రిప్రజెంటేటివ్. సో దాసీచ దాసశ్చ అనయోహ సమాహార అని చెప్పిన దాసీకి బహువచన రూపం ఏమిటి, దాస్యః చ, గౌర్యః లాగా, దాస్యశ్చ దాసాశ్చ, అది బహువచనంలో తీసుకున్నాం. దాసాశ్చ ఎప్పుడైతే రెండు బహువచనంలో వచ్చాయో ఏతేషాం రావాలి. సో ఏతేషాం సమాహార. దాసీచ దాసశ్చ అనయోహ సమాహార అన్న, దాస్యశ్చ దాసాశ్చ ఏతేషాం సమాహార అన్న, దాసీ దాసం అనేదే సమస్త పదము, అది సమాహార ద్వంద్వము నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఓకే, అదే ఇతరేతర ద్వంద్వానికి అనుకోండి మీకు లింగాలు వచనాలు డిఫరెంట్ గా ఉండొచ్చు, ఇది అలా ఉండదు, నిత్య నపుంసకలింగ ఏకవచన లోనే ఉంటుంది. ఓకే, క్లియరా? ఒకసారి ఇంకా ఒకసారి మూర్తి గారు ఒక్క నిమిషం, ఇది కూడా ఏమైందో చూసుకుని అప్పుడు ఏకంగా మిమ్మల్ని. ఇతరేతర ద్వంద్వంలో కూడా మనం అంతిమ పదస్య దాని గురించి చెప్తూ చూడండి. ఇతరేతర ద్వంద్వం ఇంకా అవ్వలేదు. అంతిమ పదస్య లింగానుసారం సమస్త పదస్య లింగ వచన నిర్ధారణం. శివశ్చ విష్ణుశ్చ అన్నప్పుడు శివ విష్ణు ఇదంతా ఇందాక మనం చెప్పుకున్నవే, శివ విష్ణు అని, విష్ణు విష్ణు విష్ణవ కాబట్టి అట్లా చెప్పుకోవాలి. వృక్షలతే వృక్షశ్చ లతాచ అన్నప్పుడు వృక్షలతే అవుతుంది. అదే లతాచ వృక్షశ్చ అన్నప్పుడు లతా వృక్షౌ అవుతుంది. అంతిమ పదాన్ని బట్టే వస్తుంది అని చెప్పడం. అలాగే వృక్షలతా పర్ణాని, ఇదిగో వృక్షశ్చ లతాచ పర్ణంచ అన్నప్పుడు ఇది ఇలా డిఫరెంట్ గా లతాచ పర్ణంచ వృక్ష అంతిమ పదం బట్టి ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అయితే మూడు రకాలుగా చెప్పాను చూడండి. ఇది వృక్షలతా పర్ణాని ఏమో నపుంసకలింగంలో ఉంది, లతాపర్ణ వృక్ష ఏమో పుంలింగంలో ఉంది, వృక్షపర్ణ లతాహ ఏమో స్త్రీలింగంలో ఉంది.
వాటిని వాడే విధానాన్ని బట్టి అంతిమ పదం యొక్క లింగాన్ని బట్టి దాని యొక్క లింగ నిర్ధారణ జరుగుతుంది సమస్త పదానికి. ఇది ఇతరేతర ద్వంద్వం. సమాహార ద్వంద్వ సమాసంలో సర్వేషాం పదానాం సమూహః నిత్య నపుంసకలింగ ఏకవచనాంతః. దాసీ దాసం అంటే దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. దాసీచ దాసశ్చ ఇది ఏకవచనంలో తీసుకున్నాను. కిందన పాణిపాదం చేతులు కాళ్ళు కడుక్కునిరా అన్నం పెడతాను అన్నాం అనుకోండి, పాణిపాదం ప్రక్షాళ్య ఆగచ్చతు అనొచ్చు. సో మళ్ళీ సెపరేట్ గా చేతులు కాళ్ళు సెపరేట్ గా అక్కర్లేకుండా ఇక్కడ మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్. మనిషి అనేవాడికి మనం చూసినంత వరకు అట్లీస్ట్ 2 చేతులు 2 కాళ్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ విగ్రహ వాక్యంలో ఏకవచనం బహువచనం ప్రయోగాలు చేయకూడదు. పాణీచ పాదౌచ అని రెండు ద్వివచనంలో మాత్రమే రాయాలి. ఎందుకు? 2 చేతులు 2 కాళ్ళు కాబట్టి కాళ్ళు చేతులు అనేటప్పుడు 2 చేతులనే మెన్షన్ చెయ్యాలి కాబట్టి పాణి అని ద్వివచనమే రాయాలి, పాదౌ అని ద్వివచనమే రాయాలి. బట్ 2 + 2 4 అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? బహువచనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఏతేషాం సమాహార మాత్రమే రాయాలి, అనయోహ రాయకూడదు ఇక్కడ. అర్థమవుతోందా? ఓకే. ఎప్పుడైతే రెండుగా ఉన్నప్పుడు ఇలాగే చెప్పాలి. మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నట్టున్నాము. అవి 2 కళ్ళ గురించి చెప్తున్నప్పుడు అప్పుడు ద్వివచనంలో చెప్పుకుంటూ ఉండాలి అని చెప్పాం. అన్లెస్ ఏదైనా ఒక కన్నుతో ప్రాబ్లం అలా ఏమన్నా చెప్తే తప్ప జనరల్ గా కళ్ళు అన్నప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము అంటే నేత్రాభ్యాం పశ్యామహ అనే అనాలి. ఓకేనా? నేత్రేణ పశ్యామి అనకూడదు, నేత్రాభ్యాం అనే వాడాలి. ఎందుకంటే 2 కళ్ళు కలిస్తేనే మనకు చూపు అనేది కనపడుతుంది. సో అలాగే ఇక్కడ పాణిపాదం కూడా విగ్రహవాక్యం రాసేటప్పుడు ఇది మాత్రం ద్వివచనంలో మాత్రమే రాయాలి. పాణీచ పాదౌచ ఏతేషాం సమాహార అనాలి. ఇక్కడ ఏతేషాం ఎందుకు వచ్చింది? ఈ ద్వివచనము 2 ద్వివచనాలు కలిసి బహువచనం అయింది అక్కడ, అందుకని ఏతేషాం వచ్చింది. ఇంకోటి పుత్ర పౌత్రం. ఇక్కడేమో దాసీ దాసంలోనేమో ఏకవచనంలో రాశాను, పుత్ర పౌత్రంలో బహువచనంలో రాశాను. బట్ ఇది బహువచనంలో రాయొచ్చు, ఇది ఏకవచనంలో రాయొచ్చు. ఈ మధ్యలోదే ఏమీ మార్చకూడదు, అలాగే ఉండాలి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇది ఒక్కసారి చెప్పరా? దాసి దాసం ఒకసారి. దాసీచ దాసశ్చ అనయోహ సమాహార. దాసీలు దాసులు అండి, అది శబ్దం. ఇక్కడ ఇంపార్టెంట్. మనం దాసి అనగానే ఒక దాసియే అనే దృష్టి పోకూడదు. ఇక్కడ కేవలం శబ్దం మాత్రమే ఇంపార్టెంట్. సంస్కృతంలో ఎప్పుడు శబ్దాలదే ఆటంతా. కాబట్టి ఇది ఏకవచనంలో గనక రాస్తే ఈ రెండింటిని అనయోహో రాయాలి. అలా కాకుండా దాస్యః చ దాసాహ చ అని బహువచనంలో గనక రాస్తే ఏతేషాం రాయాలి ఇక్కడ. అది విషయం. అర్థమైందా? అనయోహ అన్న ఏకవచనానికి అండి. సరే, ఓకేనా? అర్థమైంది. ఓకే, రైట్. అది సమాహార ద్వంద్వానికి సంబంధించినటువంటిది. ఎస్ మూర్తి గారు చెప్పండి. మేడం, దాసీ దాసం అనేది ఆ ఏతేషాం అని పెట్టారు కదా, అక్కడ రెండవ పదం ఈ ఎగ్జాంపుల్లో రాకపోవచ్చు అటువంటి పదం, కానీ రెండవ పదం స్త్రీలింగం వస్తే అప్పుడు ఏతాసాం అని అనాలా? పదాలు స్త్రీలింగం వస్తేనా? స్త్రీలింగం వస్తే రెండో పదం స్త్రీలింగం వచ్చింది అనుకోండి, అంటే ఏతేషాం దీన్ని బట్టి కదా చెప్తున్నారు మీరు. రెండో పదాన్ని బట్టి ఏతేషాం కా అనయోహ అని చెప్తున్నారు. రెండో పదం స్త్రీలింగం అయితే అది ఏతాసాం అనాలా? ఇంతవరకు నేను అలాంటి ఎగ్జాంపుల్ అయితే నేను చూడలేదు. బట్ జనరల్ గా నాకు అర్థమైనంత వరకు ద్వంద్వ సమాసము అక్కడ పదము స్త్రీలింగమా పుంలింగమా కాదు, ఎంటిటీ మాత్రమే. ఎంటిటీ మొత్తం యూనిట్. యూనిట్ కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నపుంసకలింగం. అంతే. జనరల్ నోటేషన్, జనరల్ కన్సిడరేషన్. జనరల్ గా ఇందాక మనకు స్వైరగతి అలాంటి బాగా అలా అన్నమాట. ఓకే. సో అలా అని నాకు అర్థమైనంత వరకు, ఇంతవరకు ద్వంద్వ సమాసం నాకు అర్థమైనంత వరకు ఎక్కడైనా అలాంటి అంత డీటెయిల్ విగ్రహ వాక్యాలు ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఇచ్చినప్పుడు మనం అలా జనరల్ గా ఏదైనా మీరు యూనిట్ అంటే అది ఏతేషాం అని వచ్చేస్తుంది. యూనిట్ ఒక యూనిట్ గా తీసుకుంటే అంతే ఏతేషాం. రైట్. అర్థమైందా అండి ద్వంద్వ సమాసము? వాక్యాలు చూడండి ఒకసారి. మేడం చెప్పండి. మీరు ఒకటి బహువచనము ఒకటి ఏకవచనం తీసుకోవచ్చా? అది తీసుకోకూడదా? తీసుకోవచ్చు. బట్ జనరల్ గా బట్ అప్పుడు కూడా మీకు ఏమవుతుంది, అప్పుడు కూడా ఏతేషామే వస్తుంది. రెండిట్లో ఒకటి తీసుకున్నా సరే
ఒకటి బహువచనం ఒకటి ఏకవచనం తీసుకున్నా కలిపితే బహువచనమే అవుతుంది కాబట్టి అక్కడ ఏతేషామే వస్తుంది. రెండు ఏకవచనంలో ఉంటేనే ద్వివచనం అవుతుంది కాబట్టి అనయోహ వస్తుంది. రైట్. చూడండి, నారద మహర్షి త్రిభువనే సంచరితుం శక్తః. నారద మహర్షి త్రిభువనే సంచరితుం శక్తః. నారద మహర్షి మూడు లోకములలోనూ, మన తెలుగులో అయితే అంతే రాస్తాం, 3 లోకాల్లో అని రాయాల్సిందే. త్రిభువనం అనే సంస్కృతంలో ఏకవచనం మాటలో మనం చెప్పలేం ఇక్కడ. సో 3 లోకాల్లోనూ తిరగగల సమర్థుడు అని. త్రయాణం భువనానాం సమాహారః త్రిభువనం. త్రిభువనే సప్తమి ఇచ్చారు కాబట్టి కామా తస్మిన్. తస్మిన్ కాబట్టి ఏమవుతుంది? సమాహార ద్విగుహు. ఓకే. నెక్స్ట్, వినాయక త్రిలోకీం పరిక్రాంతవాన్. మొత్తం అంతా ప్రదక్షిణ చేశాడు కదా ఆయన 3 లోకాలకి. ఇక్కడ కూడా అంతే, త్రిలోకి 3 లోకాలను, దానికి మొత్తం వాటన్నిటికీ కూడా 3 లోకాల సమూహాన్ని ప్రదక్షిణ చేశాడు. అదే చెప్పారు, అలా రాయాల్సిందే తప్ప తెలుగులో ఒక మాటతో చెప్పలేరు. సో త్రయాణం లోకానాం సమాహార త్రిలోకి. ఎప్పుడైతే త్రిలోకి స్త్రీలింగం అయిందో, ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉందో, ద్వితీయ విభక్తిలో ఉందో, అప్పుడు తామ్ అని పెట్టాలి పక్కన. త్రిలోకి అనలేదు కదా వాళ్ళు, త్రిలోకీం అన్నారు, అంటే ద్వితీయ విభక్తిలో చెప్పారు. సో త్రయాణం లోకానాం సమాహార త్రిలోకి, అక్కడికి అది అయిపోయింది విగ్రహవాక్యం. మరి విభక్తి చెప్పాలి కాబట్టి త్రిలోకి స్త్రీలింగ శబ్దం కాబట్టి తాము పెట్టాలి ద్వితీయ విభక్తికి. రైట్. సో నెక్స్ట్, బ్రహ్మ విష్ణు మహేశ్వరాః త్రిమూర్తయః సంతి. ఇక్కడ త్రిమూర్తయ కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరాః. బ్రహ్మశ్చ అనకూడదండోయ్. బ్రహ్మన్ శబ్దం, అది నకారాంత పుంలింగ శబ్దం. సో బ్రహ్మాచ విష్ణుశ్చ మహేశ్వరశ్చ బ్రహ్మ విష్ణు మహేశ్వరాః ఇతరేతర ద్వంద్వః. ఓకే. త్రిమూర్తయ, వీళ్ళందరినీ కలిపి త్రిమూర్తయ, తిస్రః మూర్తయ త్రిమూర్తయ. ఇదే సమాసం అవుతుంది, విపూకాస అవుతుంది. త్రిమూర్తయ వాళ్ళు ఇవ్వలేదు, బట్ చెప్తున్నా నేను. నెక్స్ట్, రాజకుమారి దాసీదాసేన సహ పతిగృహం గత. ఓకే. రాజకుమారి అంటే దాసదాసీ జనంతో అని అర్థం అనమాట మనకి. వాళ్ళందరితో కలిసి వెళ్ళింది భర్త ఇంటికి. సో ఇక్కడ తృతీయ విభక్తిలో ఉంది సమస్త పదము. మనం ప్రథమా విభక్తిలో చెప్పుకోవాలి కదా విగ్రహవాక్యం. సో ఏదైనా చెప్పొచ్చు. దాసీచ దాసశ్చ అనయో సమాహార ఆర్ దాస్యశ్చ దాసాశ్చ ఏతేషాం సమాహార. ఏది రాసినా ఏదో ఒకటే రాయండి, కానీ అన్ని రాయకండి. రాసి సమాహార దాసీదాసం కామాత్తేన రాయాలి, నపుంసకలింగం కాబట్టి. లక్ష్మీ సరస్వత్యౌ ధనశ్చ విద్యాయాశ్చ అధిదేవతే. లక్ష్మీ సరస్వతులు ధనానికి విద్యకు అధిదేవతలు. దేవత స్త్రీలింగం కాబట్టి దేవతే దాంట్లో ద్వివచనం వచ్చింది. లక్ష్మీచ సరస్వతీచ లక్ష్మీ సరస్వత్యౌ, అంతే. దాంట్లో పెద్ద ఇది ఇతరేతర ద్వంద్వం. మీకు ఇప్పటి వరకు వచ్చినవన్నీ ఫస్ట్ 4 వాక్యాలు సమాహార ద్వంద్వము కాదు. ఫస్ట్ 2 ద్విగు సమాసము, తర్వాతది ఇతరేతర ద్వంద్వం. బ్రహ్మ విష్ణు మహేశ్వర దాసీదాసేన సమాహార ద్వంద్వము. నెక్స్ట్ లక్ష్మీ సరస్వత్యో ఇతరేతర ద్వంద్వము. వైయాకరణాః అష్టాధ్యాయీం పరిశీలయంతి. వ్యాకరణ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్టాధ్యాయిని పరిశీలిస్తూ ఉంటారు. అష్టాధ్యాయికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందండి? దాంట్లో 8 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి అష్టానాం అధ్యాయానాం సమాహారః అష్టాధ్యాయీ తాం. ఓకే. అష్టానాం అధ్యాయానాం సమాహారః అష్టాధ్యాయీ తాం. విభక్తి చెప్పాలి కదా. సో తాం ద్విగు సమాసః. అలాగే భక్తః సప్తశత్యాః పారాయణం కరోతి. దుర్గా సప్తశతి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, త్రిశతి సప్తశతి ఇలాంటి మాటలు ఉంటాయి మనకి. సో దానికేంటి? భక్తుడు సప్తశతి యొక్క పారాయణను చేస్తున్నాడు. సప్తానాం శతస్య సమాహారః. ఇక్కడ మీకు శతం శబ్దం గుర్తుంటే ప్రవేశాలో చెప్పా, నిత్య నపుంసకలింగ ఏకవచన శబ్దము. దానికి మీరు శతం శతే శతాని అనకూడదు.
శతస్య అనేది కేవలం ఏకవచనంలోనే ఎన్ని ఉన్నా సరే, ఎన్ని వందలు ఉన్నా సరే శతం అని అనాలి. దానికి వేరే రకమైనటువంటి వచనం రాకూడదు. కాబట్టి ఇక్కడ మామూలుగా ఇందాక అష్టాధ్యాయి చెప్పినప్పుడు ఎలా చెప్పాము? అష్టానాం అధ్యాయానాం సమాహార అన్నాం. కానీ ఇక్కడ శతంకి నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఇక్కడ మాత్రం శతం శబ్దానికి వేరే వచనాలు రాకూడదు. కాబట్టి సప్తానాం శతస్య సమాహార సప్తశతి స్త్రీలింగంలో వస్తోంది. ఓకే, స్త్రీలింగంలో వస్తుంది. దానికి ఇంకేమైనా సప్తశత్యాహ షష్ఠీ విభక్తి ఏకవచనం వచ్చింది కాబట్టి తస్యాహ అని రాయాలి. సప్తానాం శతస్య సమాహార సప్తశతి తస్యాహ సప్తశత్యాహ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ది వత్స పాణిపాదం ప్రక్షాళ్యాగచర. ఇందాక నేను చెప్పిందే వచ్చిందే. నాయన కాళ్ళు చేతులు కడుక్కునరా, స్కూల్ నుంచో ఎక్కడి నుంచో రాగా అని చెప్తారు కదా జనరల్ గా. పాణిపాదం ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ద్వివచనంలో మాత్రమే రాయాలి. పాణీచ పాదౌచ ఏతేషాం సమాహార పాణిపాదం. దానికి వేరే రకమైనటువంటి ప్రయోగం లేదు. పాణీచ పాదౌచ ఏతేషాం సమాహార పాణిపాదం. ఇక్కడ పాణిపాదం ప్రక్షాళ్య అన్నారు అంటే ద్వితీయ భక్తిలో వచ్చింది. కాళ్ళు చేతుల్ని కడుక్కుని రా. సో ద్వితీయ భక్తి వచ్చింది కాబట్టి కామాతత్ రాయాలి. నపుంసకలింగం కదా కాబట్టి కామాతత్ రాయాలి. పాణీచ పాదౌచ ఏతేషాం సమాహార కామా తత్ రాయాలి. ఓకేనా? ఎందుకు తత్ రాసాము? అక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మానవ క్రోధోద్వేగ భయై విముక్త భవేత్. మానవుడు క్రోధ అంటే క్రోధం అంటే కోపము, ఉద్వేగము, ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఆవేశము ఇలాంటివన్నీ దానికి వస్తాయి. అలాగే భయై భయములతో విముక్త భవేత్. ఎవరండి మధ్యలో అన్మ్యూట్ చేసుకోకండి. విముక్తుడు కావాలి అంటే వాటి నుంచి విముక్తిని పొందాలి అని అర్థం. సో క్రోధ, ఉద్వేగ, భయ 3 శబ్దాలు ఉన్నాయి. ఓకే, దాంట్లో భయం ఒక్కటే నపుంసకలింగం, మిగతా 2 పుంలింగ శబ్దాలు. క్రోధశ్చ ఉద్వేగశ్చ భయంచ క్రోధోద్వేగ భయాని అవుతుంది. ఎందుకు భయాని అయింది? భయం నపుంసకలింగం అంతిమ పదంగా ఉంది. సో క్రోధశ్చ ఉద్వేగశ్చ భయంచ క్రోధోద్వేగ భయాని అక్కడికి సమస్త పదం ప్రథమ విభక్తిలో అయిపోయింది. కానీ అక్కడ భయై అని ఇచ్చారు. సో దాని విభక్తిని తైహి అని పక్కన రాయాలి తృతీయ బహువచనంలో. ఇది ఇతరేతర ద్వంద్వ. ఓకే, సో అలా రాసుకోవాలి. లాస్ట్ ది భీమార్జునౌ ఉభౌ అపి శూరౌ ఏవ. భీమార్జునులు ఇద్దరూ కూడా శూరులే. ఇది ఈజీ కదా. భీమశ్చ అర్జునశ్చ భీమార్జునౌ. దాంట్లో పెద్ద కష్టమైంది ఏమీ లేదు. సో సమాహార ద్వంద్వం ఇది అర్థమైందా? ద్విగు సమాసము, సమాహార ద్వంద్వము అర్థమైంది కదా? ఎస్, ఎనీ డౌట్స్? మేడం, వన్ థంబ్ రూల్ టు ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై ఇతరేతర ద్వంద్వానికి, సమాహార ద్వంద్వానికి జస్ట్ చూడగానే చెప్పాలా? ఏం లేదు. సమాహార ద్వంద్వము నిత్యము నపుంసకలింగంలో మాత్రం ఏకవచనంలోనే ఉంటుంది. ఎన్ని విభక్తులు వచ్చినా ఏకవచనంలోనే వస్తాయి దానికి. సమాహార ద్వంద్వానికి దాసీ దాసేన, ఓకే, పాణిపాదం ఏదొచ్చినా సరే కేవలం ఏకవచనంలోనే. దాసీ దాసస్య ఇలాగా ఏకవచనంలో వస్తాయి తప్ప, నపుంసకలింగ ఏకవచనంలో వస్తాయి తప్ప దానికి ఇంకా వేరే వచనాలు విభక్తులు రావు. లింగం కూడా రాదు, విభక్తులు వస్తాయి, వచనాలు లింగాలు రావు. కానీ ఇతరేతర ద్వంద్వం అలా కాదు. ఇతరేతర ద్వంద్వము మీకు మినిమం ద్వివచనంలో ఉంటుంది, ఏకవచనం ఉండదు అసలు. కనీసం ద్వివచనం ఉండాలి, బహువచనంలో కూడా ఉండొచ్చు సమస్త పదం. సో అది ద్వివచనంలో ఉంటే ద్వివచనం తాలూకు విభక్తులు వస్తాయి, రైట్? అది బహువచనంలో ఉంటే బహువచనం తాలూకు విభక్తులు వస్తాయి. దీంట్లో ఏకవచన విభక్తులు అసలు కనబడవు. ఇంకొక బండ గుర్తు కూడా ఏంటి? ఏకవచన విభక్తులే కనపడుతూ ఉన్నప్పుడు కూడా ద్విగుకి
సమాహార ద్వంద్వానికి తేడా ఏంటి? సంఖ్య పూర్వంగా ఉంటుంది ద్విగుకి, దీంట్లో సంఖ్య ఉండదు. రెండు ఏకవచనమే, బట్ దీంట్లో సంఖ్య ఉండదు, దాంట్లో సంఖ్య ఉంటుంది. అది 3 లింగాల్లో ఉండొచ్చు, ఇది నపుంసక లింగంలో మాత్రమే, నపుంసకలింగంలోనే ఉంటుంది ఇది. అంతే. ఇది పండగుర్తు. ఓకే. ఈ మొత్తం అన్నింటిలో పాడిపాదం ఒక్కటే మనకి సమాహార ద్వంద్వం కనపడింది. ఎందుకు? దాసీదాసైనా, దాసీదాసంలో ఉంది. దాసీదాసేనా అక్కడ అక్కడ ఓకే. అక్కడ ఏంటంటే తృతీయ విభక్తిలో వచ్చేసింది కాబట్టి మనకి ఇమీడియట్ గా కనపడదు. వచ్చింది, అది కూడా సమాహార ద్వంద్వం. అది సమాహార ద్వంద్వం, ఏకవచనంలో వస్తుంది. రైట్. ఓకే, ఏకవచనంలో వస్తుంది. ఒక నపుంసకలింగం అక్కడ మనం గుర్తుపట్టలేకపోతే ఏకవచనం చూసుకోవాలి అక్కడ. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే. అదే మన పాఠానికి సంబంధించి కాదు, కానీ ప్రాయ అంటే బహుశా అని కదండి అర్థం. ప్రాయశః అనాలా, ప్రాయః అనాలా? అన్ని అవ్యయాలే. ప్రాయః, ప్రాయశః, బహుశః, ప్రాయేణ అన్ని ఒకటే రకమైన మీనింగ్ ఇస్తాయి. అంటే బహుశా అనే కాదు దాని మీనింగ్, జనరల్లీ సాధారణంగా అనే మీనింగ్ కూడా వస్తుంది. సామాన్యతః, ఇవన్నీ కూడా దానికి వచ్చే మీనింగ్. సామాన్యత ఇది వాడచ్చు ఈజీగా. సామాన్యంగా అనేటట్టుగా ప్రాయః కూడా వాడచ్చు. ప్రాయః ప్రాయశః అనాలి అని చెప్తే అందుకని అవునా ఒకళ్ళు తప్పు విన్నానా అని డౌట్. లేదు, ప్రాయః ప్రాయశః రెండు ఒకటే, ఏదైనా వాడచ్చు. ప్రాయః వాడినా ప్రాయః లోకే అన్నారు అనుకోండి, అలా చెప్పినప్పుడు జనరల్ గా లోకంలో అని చెప్తారు, సామాన్యంగా అన్నట్టుగా చెప్తాం. కానీ అద్య ప్రాయః వృష్టి భవేత్ అన్నారు అనుకోండి, అక్కడ బహుశా అని సంభావం చెప్తాం. ఓకే. సో కాంటెక్స్ట్ ని బట్టి అది సాధారణంగా సామాన్యంగా అని చెప్తున్నామా, బహుశా మన మోస్ట్లీ అని చెప్తామా అనేది అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి చెప్పుకుంటాం. బహుశా వారు చెప్పింది నిజమే అనుకుంటా అంటాం కదండి. బహుశా వారు చెప్పింది నిజమే అనుకుంటా అన్నప్పుడు కూడా ప్రాయః అని వాడచ్చు అప్పుడు. ఎందుకంటే అప్పుడు లింగ్ లకారం వాడతాము, సంభావనార్థంలో లింగ్ వాడతాం అప్పుడు. ఓకే. సత్యమేవ భవేత్ అని చెప్పచ్చు. ప్రాయః తైహి ఉక్తం సత్యమేవ భవేత్ అని చెప్పచ్చు. సో అలాంటప్పుడు ఆ లింగ్ లకారం వాడినప్పుడు ప్రాయః వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది ప్రాయః. రైట్. ధన్యవాదాలు. ఇప్పుడు నిచ్ ప్రత్యయం, ఇక్కడ తదితాలు అయిపోయినాయండి. ఎస్ రాజమౌళి గారు చెప్పండి సార్. మహోదయ నమస్కార. ఇది అంకానాం వామతో గతి అని ఒక నియమం ఉంది సంస్కృతంలో, గణితంకు సంబంధించింది. ఒకట్లు ఏమనాలి, పదులు వందలు అని చెప్పాలంటే ఒకట్లు పదులు వందలు ఈ 3 పదాలు తెలియదు సార్, నాకు తెలియదు. లెక్కలు తెలియదు మనకి. ఓకే, అది చూడాలి ఒకసారి. వేద గణితం గానీ అలాంటి పుస్తకాలు ఏమన్నా కనిపిస్తే చూడాలి. వేదగణిత పుస్తకంలో తెలుగు పుస్తకాలు సూత్రాలు లేవండి, అవి లెక్కలు ఇచ్చాడన్ని. సంస్కృత వాక్యాలు అసలు ఇవ్వలేదు. మనకు సంస్కృత వాక్యాలు కావాలి, వాక్యాలు లేవు దాంట్లో. అంటే దాని నేను అన్నది వేద గణితం అంటే తెలుగు పుస్తకం చూడడం గురించి కాదు, మాట్లాడింది లెక్కల కోసం కాదు. టర్మినాలజీ టెర్మినాలజీ కావాలి. కరెక్ట్, అవును, అది కావాలి. టర్మినాలజీ కావాలంటే సంస్కృత పుస్తకం కావాలి. ఇప్పుడు అది ఎక్కడ ఉందో వెతకాలి, అవసరం పడలేదు కాబట్టి ఇంతవరకు నేను ఎప్పుడు దాని గురించి వెతకలేదు. ఓకే. సో నిచ్ ప్రత్యయము, నిచ్ అనే ప్రత్యయం ఉంటుందని తెలుసు కానీ ప్రవేశం నుంచి చావగొట్టేస్తున్నారు కూర్చోపెట్టి. మనకేమో ఇవి మాత్రమే చెప్పారు. పాఠయతి, చాలయతి, స్థాపయతి, ఇవి మాత్రం బాగా వాడేశాం మనం. కానీ అవి నిచ్ ప్రత్యయాల అని తెలియకుండా జస్ట్ పఠతి అంటే చదవడం, పాఠయతి అంటే చదివించడం, ఇంతవరకే చెప్పాము. చలతి అంటే నడవడం, చాలయతి అంటే నడిపించటం, తిష్టతి అంటే ఉండడం, స్థాపయతి అంటే ఉంచటం అని మాత్రమే చెప్పాం. ఇప్పుడు అంటే అప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు కూడా అన్నిటికీ చెప్పలేము, కొన్నింటికి చెప్పగలుగుతాము, కొన్నింటికి లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇదొకటి ఉంటుంది అనే బేసిక్ గా. నిచ్ అనే ప్రత్యయం యాక్చువల్ గా మనం చెప్పుకునేది ఇప్పుడు ప్రేరణార్థే నిచ్ అంటారు. అంటే ప్రతి ప్రత్యయానికి కూడా అర్థాలు ఉంటాయి. తద్ధిత ప్రత్యయాలన్నీ కూడా మీకు ఏదో ఒక సంబంధం, సంజ్ఞా అర్థంలో వాడతారు. అది నామవాచకం వచ్చే అర్థంలో, సంజ్ఞార్థాల్లో వాడతారు. అవి నిచ్ అనేవి ప్రేరణార్థంలో వాడతారు.
ప్రేరణార్థ మీరు వాడిన లకారాలు వాడారు కానీ ప్రేరణార్థంలో క్రియాపదం ఉంటుంది వేరేది. ఓకే, ఆజ్ఞా ప్రేరణ లోట్ వేరు. ఇది ఒకళ్ళని ప్రేరేపించడం అన్నమాట. అంటే ఒకళ్ళు పని చేసేలాగా చూడటం. సో దాన్ని ప్రేరణార్థము అంటారు. మనం అక్కడ లోట్లో ఏం చెప్పుకుంటాము? పఠతు అంటే చదువు, అంటే మనం చదవట్లా, మనం చదువు అని ఆజ్ఞాపిస్తున్నాం. ఆజ్ఞతో వాడిలో ప్రేరణ కలిగిస్తున్నాం ఆ పని చేసేలాగా. సో ఆజ్ఞ, ప్రేరణ, అలాంటివన్నీ, ప్రార్థన అన్నిటికీ కూడా అది వాడుతున్నారు. కృపయా పఠతు అన్నారు అనుకుంటే, ఆయన చదవరా బాబు, బాబు చదువు, ఆయన పరీక్షలు వస్తున్నాయి, ఇది బతిలాడుకోవడం. సో అప్పుడు అదే ఏమవుతుంది? లోట్ ప్రార్థనార్థకం అవుతుంది. ఇక్కడ అట్లా కాదు, డైరెక్ట్ క్రియాపదము వేరొకళ్ళ చేత చేయించటము అనేది చెప్పేస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్ గా. సో వాటిని నిచ్ క్రియాపదాలు అంటారు. దీంట్లో బేసిక్ గా యకారం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మనకి యకారం కనిపించే క్రియాపదాలు వేరే కూడా ఉన్నాయి. క్షాళయతి, చోరయతి, గణయతి, తాడయతి, ఇలాంటివి కూడా ఉన్నాయి మనకి. బట్ అవి చురాదిలోవి, అంటే పదవ గణంలోది. పదవ గణంలో సహజంగా నిచ్ ఉంటుంది, అంటే దాన్ని స్వార్థే నిచ్ అంటారు. మళ్ళీ మీకు అది అర్థం కాదా? మళ్ళీ అష్టాధ్యాయి చూసేసుకుంటారు కదా బాగా, మళ్ళీ అదొక క్వశ్చన్ తో వస్తారని ముందే చెప్తున్నా. అది గణయతి అంటే లెక్కిస్తున్నాడు అనేది ఉంటుంది. అది కూడా మీకు స్వార్థంలో, అంటే జనరల్ గా చురాది అంటే దశమ గణంలో ఉన్నటువంటి ధాతువుల్లో యకారం అనేది కనపడుతూ ఉంటుంది. పఠతి, లిఖతి, శృణోతి, వీటిలో ఎక్కడ యకారం కనపడదు. బట్ మీకు చోరయతి, లేకపోతే పాఠయతి, పాఠయతి కాదు, చోరయతి, గణయతి, క్షాళయతి, తాడయతి, ఇలాంటి కొన్ని ఉన్నాయి క్రియాపదాలు. అవి డైరెక్ట్ గా వాడతాం మనం. అంటే స్వార్థంలో, అంటే ఎవడికి వాడిగా చేసే. స్వార్థం అంటే సెల్ఫిష్నెస్ కాదు, ఇక్కడ సెల్ఫ్ గా ఎవడికి వాడు చేసేది. పఠతి అంటే ఎవడికి వాడు చదివేది కదా, అలాంటి అర్థంలో కూడా నిచ్ ఉంటుంది, ఎప్పుడు చురాది గణంలో ఉంటుంది. ఓకే, బట్ ఇది ప్రేరణార్థే నిచ్ అన్నారు. అంటే గ్యారంటీగా అవతల వాళ్ళ చేత చేయించేదే ఇది అని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పుకుంటున్నాము మనం, రైట్? దాంట్లో పెద్ద అంత కష్టమైంది ఏమీ లేదు. పఠతికి పాఠయతి వచ్చినట్టుగానే రకరకాల వెర్బ్స్ కి రకరకాలుగా మనకి ఇస్తారు రూపాలు. అయితే ఎప్పుడైతే పాఠయతి అన్నామో అది పరస్మయ పదం అయిపోయింది, రైట్? తి ఎండింగ్ కదా, తి అంతము. సో పరస్మయ పదం అయింది కాబట్టి దీనికి కూడా అన్ని రకాల లకార రూపాలు ఉంటాయి. అదే కాదు, ప్రత్యయ రూపాలు కూడా ఉంటాయి. మనం చదువుకున్నటువంటి అన్ని 9 ప్రత్యయాలు చదివాం కదా. ఫస్ట్ తవతు, త్వా, ల్యప్, తుమున్. నెక్స్ట్ తవ్యత్, అనియర్, క్తా. ఓకే, క్తా. నెక్స్ట్ శత్రు, షానచ్. శత్రు ప్రత్యయం ఉంటుంది, షానచ్ ప్రత్యయం ఉండదు. అంటే మళ్ళీ దానికి ఇదొక్కటే కాదు, కర్మణి కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ తుమ్మున్న అవన్నీ కూడా ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్స్ యు సే పాఠయతి, అది ఇంకా పాఠయతి నిచ్చుకొచ్చేసిన తర్వాత అది పరస్మయ పద క్రియాపదమే. సో ఒక పరస్మయ పద క్రియాపదానికి ఎన్ని రకాలవి ఉండొచ్చో అన్నీ ఉంటాయి దానికి కూడా. బట్ మనం అన్ని వాడాల్సిన అవసరం లేదు, ఉంటాయని మాత్రం చెప్పడానికి మీకు కొన్ని ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ కి మనం ఫస్ట్ నుంచి పఠధాతువే వస్తోంది కాబట్టి పాఠయతి తీసుకుంటే మీకు లకార రూపాలు అపాఠయత్, ఇవన్నీ పాఠయిష్యతి, ఇవన్నీ కామన్ గా వస్తాయి. ఇవే కాకుండా పాఠయిత్వ, పాఠయితుం, ఓకే, పాఠయితవాన్, అలాగే ఇంకేమున్నాయి, పాఠిత, పాఠితం, రైట్? అట్లాగే తవ్యత్, పాఠితవ్యం, పాఠనీయం, పాఠయితవ్యం, పాఠనీయం. అట్లాగే మీకు తా చెప్పేసాను, తవ్యత నేను శత్రు పరిచయం, పాఠయన్, అన్ని ఉంటాయి. ఓకే, సో అవే వాళ్ళు అక్కడ చెప్పారనమాట నిచ్ అనేది. సో మూలధాతువు మీద వస్తుంది నిచ్ అనే, అంటే పఠధాతువు మీదే నిచ్ వచ్చి పట్టు కాస్త పాఠి కింద మారి ఆ పాఠి కాస్త పాఠయతి లాగా మారుతుంది. అది బేసిక్ గా చెప్పింది. డిఫరెంట్ వర్బ్స్ కి ఇంకేమైనా చెప్పామేమో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చుంటా నేను, ఒకసారి చూద్దాం. కొన్నిటికి లిస్ట్ ఇచ్చుంటా నేను బహుశా. ప్రేరణార్థక క్రియాపద రూపాణి కృదంత రూపాణి చ భవంతి. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పింది అదే. కృదంత రూపాలు అంటే ప్రత్యయ రూపాలు, క్రియాపద రూపాలు అంటే లకార రూపాలు, అన్ని కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ క్రియాపద రూపాలకు ఎగ్జాంపుల్ పఠతి, పాఠయతి, లట్, అపాఠయత్, లంగ్, పాఠయేత్, లింగ్. మనం చదువుకున్న 5 పెట్టా.
పాఠయిష్యతి లిట్, పాఠయతు లోట్. అలాగే తుమున్ పాఠయితుం, తవతు పాఠితవాన్ పాఠితవతి. ఓకే, త్వా పాఠయిత్వా, త పాఠిత పాఠిత పాఠితం అన్ని వస్తాయి. శత్రు ప్రత్యయం, ఎందుకంటే పరస్మైపది మాత్రమే ఉంది కాబట్టి శత్రు ప్రత్యయం పాఠయన్. తవ్యతనీర్ పాఠయితవ్యం, పాఠనీయం అన్ని వస్తాయి. దీంట్లో కొన్ని వర్బ్స్ కి సామాన్య రూపం ఏంటి, నిజంత రూపం ఏంటి నేను రాశాను ఇక్కడ. ఖాదయతి, లేఖయతి, క్రీడయతి, హాసయతి, దాపయతి, పిబతి, దదాతికి దాపయతి, ఇది కూడా విన్నాం మనం ఆల్రెడీ. పిబతికి పాయయతి అంటారు. గుర్తు పెట్టుకోవాలండి, వేరే దారి లేదు. పతతి పాతయతి, జ్ఞానాతికి జ్ఞాపయతి, తెలుసుకుంటున్నాడు తెలుపుతున్నాడు. ఓకే, మిలతి మేలయతి, నయతి నాయయతి. అలాగే పశ్యతి దర్శయతి, ఇది కూడా వచ్చింది మనకి, దర్శయతి. స్మరతి స్మారయతి, గుర్తు చేయటం, గుర్తు రావడము, గుర్తు చేసుకోవడము, గుర్తు చేయటం అవతల వాళ్ళకి. శృణోతి శ్రావయతి, వినడం వినిపించటం. గచ్చతి గమయతి, మనమే వెళ్ళడం, వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం, పంపించడం. ఓకే, తీసుకెళ్ళడం. తిష్టతి స్థాపయతి తెలుసు, చలతి చాలయతి తెలుసు. ప్రాప్నోతి ప్రాపయతి, ఈ ప్రాపయతి ఎప్పుడు వస్తుంది జనరల్ గా, పితా పుత్రం పాఠశాలాం ప్రాపయతి అంటే తండ్రి పిల్లవాడిని స్కూల్కి చేరుస్తున్నాడు అని. ఓకే, అలా ప్రాపయతి అలా వస్తుంది. అలాగే కరోతి కారయతి, చేయడము చేయించటము. ఉపవిశతి ఉపవేశయతి. ఓకే, ఉపవిశతి ఉపవేశయతి. తరతి వీడే ఎదడం, తారయతి, అందుకనే తారక అని వచ్చింది పేరు, తారక రామ. సో తారయతి తరింప చేస్తాడు కాబట్టి ఆయన ఎదడు, మనల్ని దాటింపు సజ్జేస్తాడు కాబట్టి. సో ఇలా కొన్ని పదాలకి నేను ఇచ్చాను లిస్ట్. సో ఇవి గుర్తు పెట్టుకోవాల్సిన పదాలు తప్ప వేరేవి లేవు, అంతకు మించి తెలుసుకోవాల్సిన వెనకాల సైడ్ ఒకసారి చూపించరా, పాఠయతి ఒక్కసారి చూపించరు స్లైడ్. నాకు అర్థమైంది మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో అది. అదే కదండి ప్రాబ్లము. ఇక్కడ పాఠయితవ్యం ఉండాలా పాఠితవ్యం ఉండాలా? అదే మేడం, తెలుసండి. అదొకటి తవతు పాఠితవాన్ ఉంది కదా, అది పాఠితవాన్, దాంట్లో కూడా పాఠితవానే కదా. పాఠయితవాన్ రాదా, పాఠయితవతి రాదా? రాదు. అక్కడ రాదు. అలాగే ఇది పాఠయితవాన్ కదండి. కాదండి, ఆయన అడిగేది వేరు. పఠితవాన్ ఏంటి, ఇది నిత్య ప్రత్యయం చెప్తుంటే మనం నిత్యులు పాఠితవానే వస్తుంది సార్, పాఠయితవాన్ రాదు. అందులో పఠితం, తవతులో అయితే పఠితం. తవతులు ఆయన అడిగేది పాఠయతి వచ్చింది కాబట్టి పాఠయితవాన్ రాదా అని. చోరయతికి చెప్పండి తవతు ప్రత్యయ రూపం మీరు సార్. మరి ఎక్కడి నుంచి వచ్చింది యా ఏది, మరి అది నిత్యలోనే ఉందిగా. బట్ ఇక్కడ మాత్రం పాఠయితవ్యము పాఠితవ్యం రెండు రకాలు మాట్లాడతారు, అందుకని నేను సేఫ్ సైడ్ ఎప్పుడు పాఠనీయం అని తీసుకుంటే దానికి ఆ రెండు రకాలు ఉండవు. అందుకని అలాంటి చోట్ల రెండు వచ్చే, అందుకని అనియర్ తీసుకుంటాం. కొంత 2 ఏళ్ల నుంచి చెప్తున్నాను కదా సార్, కొంతమందికి అడుగుతుంటే అనగానే నాకు డౌట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది వీళ్ళకి డౌట్ అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది అంతకుమించి. సో నిచ్లో అంతకుమించి తెలుసుకోవాల్సింది ప్రస్తుతం ఏమీ లేదండి. నిచ్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఎస్ మల్లీశ్వర్ చెప్పండి. నిచ్చెన్న నిజంతే అనే ఒకటేనా అండి? శిక్షాక్ పదండి మీరు మళ్ళీ. నిచ్ అంత శబ్దాహ, నిచ్ ప్లస్ అంత నిజంత జస్పసంతి. అంటే ప్రేషయతి ఉంది కదా, అది ఎలా? ప్రేషయతి అది ఇష్ ధాతువుకి ఉపసర్గ వచ్చింది, నిచ్చు వచ్చింది. అది అష్టాధ్యాయులు చూసినప్పుడు దానికి నిజంతే అని వచ్చింది పైన. అదేంటి మామూలుగా కర్తరి రావాలి, నిజంతే కర్తరి అని వచ్చింది ఏంటి అని ఒక డౌట్ వచ్చి నిజంతమే అది. ఎందుకంటే ఇష్ ధాతువు బేసిక్ గా ప్రేషయితి ఇష్ ధాతువు. ఇష్ ధాతువు 3-4 రకాలు ఉన్నాయి. ఒక ఇష్ ధాతువు దాంట్లో ఉపసర్గ చేరుతోంది, మళ్ళీ నిచ్ చేరితే గానీ ప్రేషయతి అనే ఫామ్ రాదు. పంపిస్తున్నాం గానీ మనం వెళ్ళటం లేదు. రైట్. సో అది కొన్ని నిజంతాలుగానే బాగుంటాయి మామూలు అంతాల కంటే. రైట్. అండ్ ఇంకోటి ఈ ఇష్ అనే ధాతు కూడా గతవ్ అనే ఒక దాంట్లో ఉంది. ఇష్ గతవ్ అనేది ఒక ధాతు ఉంది. సో ఆ గతవ్లోకి వచ్చేసరికి ప్రేషయతి వస్తుంది బహుశా.
నిజంతం. నిన్న అంటే ఇచ్చతి ఉంది కదా మహోదయ, ఇచ్చతి గురించి నేను మామూలుగా ఫామ్స్ రాసుకుంటున్నప్పుడు ఈ ప్ర అనేది వచ్చింది. అంటే మనకి ఎలా ఇది అంటే లెప్ప ప్రత్యయం వస్తుంది మహోదయ, అక్కడ వచ్చినప్పుడు ప్ర వచ్చింది. అప్పుడు అక్కడికి ప్రేష్య అని కనిపించింది, నాకు ప్రేష్య అని కనిపించింది. ప్రేష్య అంటే మరి ప్రేషయతి అంటే అక్కడే వస్తుంది కదా అని చెప్పి చూస్తే దీంట్లో నిజంత అని కనిపించింది. రేపు పాఠం ఉంది కదా, రేపు అడుగుదాంలే అని చెప్పి చదువుతుంది. ఎలాగో ఇక్కడ ఇవాళ ఇది చెప్తారు, అప్పుడు అడుగుదామని చెప్పి ఉంటాయి. నిజంతాలు వేరేగా ఉంటాయి. కొన్ని ధాతువులకు వచ్చిన మనకి కొన్నిట్లో ఏంటంటే మనకు అవసరం కొద్దీ బాగా అంటే మన వాడుకలోకి కావాల్సిన పదాలు నిజంతాలను తెలియకుండా కూడా మనం వాడేస్తాం. ఓకే, సో అదన్నమాట. ఒకసారి వాక్యాలు చూడండి. మాత అన్నం బాలకేన ఖాదయతి. మాత శిశువు చేత బాలకునికి అన్నము తినిపిస్తున్నది. తెలుగులో అలాగే చెప్పుకోవాలండి దాన్ని. అందుకని బాలకుని చేత తినిపిస్తుంది అంటే వాడు తినేలా చేస్తున్నది అని అర్థం. ఖాదతి ఖాదయతి. సారథి అశ్వాన్ ధావయతి ధావతి ధావయతి. వీడు పరిగెడుతుంటే సారథి ధావతి. సారథి అశ్వాన్ ధావయతి. సారథి గుర్రములను పరిగెత్తిస్తున్నాడు. విదూషక సర్వాన్ హాసయతి. విదూషక హసతి అంటే వాడు చదువుతున్నాడు, వాడు నవ్వుతున్నాడు. విదూషక సర్వాన్ హాసయతి, అందరినీ నవ్విస్తున్నాడు. శారీరక శిక్షక పీటీ టీచరు. క్రీడయతి, ఆయన ఆ పిల్లలందరినీ ఆడిస్తున్నాడు. క్రీడతి క్రీడయతి. మమ కృతే ఏకాం లేఖనీం దాపయ. అమ్మ నాకు పెన్ను కొనిపెట్టు అనడం అనమాట. అంటే పెన్ను ఇప్పించు అని అడగడం అనమాట. దాపయ ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే పరస్మయ పదం అన్నామో క్రియాపద రూపాలన్నీ వస్తాయి, అంటే అన్ని లకారాలు వస్తాయి. కాబట్టి ఇది లోట్లో మధ్యమ పురుష ఏకవచనం. దాపయతు దాపయతాం దాపయంతు. దాపయ మధ్యమ పురుష ఏకవచనం. ఇప్పించు అంటే త్వం దాపయ అని అర్థం. భోహో శిశుం క్షీరం పిపాయయ ఏమండి అని చెప్పడం, లేదా ఓయి ఓరి ఏదైనా చెప్పచ్చు. బిడ్డకు పాలు పట్టు అంటే క్షీరం పాలు త్రాగించు బిడ్డ చేత ఆర్ బిడ్డకు. అంటే అక్కడ మళ్ళీ అక్కడ శిశునా అని అనొచ్చు, శిశుం అనొచ్చు. ఆ గ్రామటికల్ కాన్సెప్ట్ మళ్ళీ వేరే లెవెల్, వేరే దీనిలోకి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళము, ఇప్పటివరకు అర్థం మాత్రం చేసుకుంటాం. శిశునా అనొచ్చు, ఎందుకంటే పైన బాలకేనా అని వచ్చింది, కిందన శిశుం అని వచ్చింది. మళ్ళీ వేరే రూల్స్ ఉన్నాయి వాటికి, ఇప్పుడు మనకు అప్రస్తుతం కాబట్టి చెప్పుకోము మనము. సో అది మన విషయం ఏంటి. పిబతి పాయయతి, ఇది కూడా పాయయ అంటే మధ్యమ పురుష లోట్ ఏకవచనం. తత్ మా పాతయ, అది పడేయకు, అది పడేయద్దు పడగొట్టవద్దు. పాతయ ఇది కూడా లోట్. ఓకే, లోట్ మధ్యమ పురుష ఏకవచనం. అహం తేన పత్రం లేఖయామి, నేను వాడి చేత లెటర్ రాయిస్తున్నాను. లేఖయామి, లిఖతి లేఖయతి, దాంట్లో ఉత్తమ పురుష ఏకవచనం లేఖయామి. రైట్. ఏతేభ్య ప్రదర్శనీం దర్శయ, వీరికి ఎగ్జిబిషన్ ప్రదర్శనను చూపించు. దర్శయ లోట్ మధ్యమ పురుష ఏకవచనం. కృపయా భవాన్ మాం స్మారయతు, నాకు గుర్తు చేయండి అంటాను చూసారు, అదనమాట. స్మారయతు స్మారయతి, ఇది కూడా లోట్ ప్రథమ పురుష ఏకవచనం. సో నిత్య అంతే, పెద్ద వేరేం లేవు. ఇవి ఎక్సర్సైజ్ లో మీకు ఇస్తారు నిత్య రూపాలు, అంతవరకు చూసుకుంటే చాలు, అంతకుమించి అవసరం లేదు. రైట్, క్లియర్ అక్కడికి. మేడం ఇప్పుడు ఇది నిత్య ప్రత్యయం, అది దశమగణం, ఈ రెండు వేరు వేరా? అంటే దశమగణంలో ఫస్ట్ మామూలుగా మనకు తెలిసిన క్రియాపదాలన్నీ కూడా ఆల్రెడీ నిడిచిలో ఉంటాయమ్మా. అవి ఆల్రెడీ నిత్య ప్రత్యయుక్తాలు. కాకపోతే అక్కడ మనకి కర్తరిలో కనిపించేవి, డైరెక్ట్ కనిపించేవి స్వార్థే నిత్య అంటారు దాన్ని. అంటే ఎవడికి వాడు చేసే నిచ్చేది. ప్రేరణార్థక నిత్య కూడా దానికి అవే రూపాలు ఉంటాయి. విచిత్రం అది అక్కడ. ఇప్పుడు మిగతావన్నీ మనకు అక్కర్లా, అంత దశమగణంలో అన్ని వెర్బ్స్ మనకు అక్కర్లా. బట్ చోరయతి, గణయతి, తాడయతి, క్షాళయతి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి నాలుగిటికి మళ్ళీ అవే రూపాలు వస్తాయి. నిత్య అన్న, చోరహ ధనం చోరయతి అన్న, ఓకే, లేకపోతే బాలక గణయతి అన్న, శిక్షక బాలకేన గణయతి అంటే రెండిటికి అర్థాలు ఎలా వస్తాయి. బాలక గణయతి, బాలుడు లెక్క పెడుతున్నాడు. శిక్షక బాలకేన గణయతి అంటే టీచర్ బాలకుని చేత లెక్కింపజేస్తున్నాడు అని అర్థం, లెక్క పెట్టిస్తున్నాడు. దానికి రెండు రూపాలు అలాగే ఉంటాయి, స్వార్థము ప్రేరణార్థము కూడా. ఎందుకంటే దశమ గణంలో బేసిక్ గా నిత్య అంతర్లీనంగా ఉంటుంది. అది
ఓకేనా? స్వార్థేనిచ్చు ప్రేరణార్థేనిచ్చు అంటారు అలాంటి చోట్ల. ఇప్పుడు మనం చదువుకుని ఇక్కడ పెట్టిన క్రియాపదాలన్నీ ప్రేరణార్థకంలోనే వస్తాయి, స్వార్థంలో రావు. ఓకే. యజమానురాలు దాసీచే బట్టలు ఉతికిస్తున్నది, అది కూడా క్షాళయతి అంతే అనే వస్తుంది. స్వామిని సేవికయ వస్త్రాన్ని క్షాళయతి, సేవిక అదే, అంతే. వస్త్రాన్ని క్షాళయతి, రెండు ఒకటే. అంటే అంతే, రెండు అదే అంటాను. అదేనండి. అంటే ఓకే. సేవిక వస్త్రాన్ని క్షాళయతి అన్న చోట స్వార్థంలోనిచ్చు. అది ఓకే. పని మనిషి రూపం ఒకలాగానే ఉంది, కాకపోతే ఉపయోగించిన తేడా ఉంది. బట్టలు ఉతుకుతున్నది అంటే తనే ఉతుకుతున్నది, కానీ స్వామిని యజమానురాలు ఉతికిస్తున్నది. ఉతికిస్తున్నది, అప్పుడు అక్కడ చేయించటం పని. బట్ అక్కడ ప్రేరణార్థే నిచ్చది, అది ప్రేరణార్థే నిచ్చు, ఇదేమో స్వార్థే నిచ్చు. మేడం ఇది కొంచెం చివరి కొంచెం వాక్యం కర్మణి ప్రయోగం లాగా అనిపిస్తుంది కొంచెం. కాదండి, నిత్య ప్రయోగం అది, కర్మణి కాదు. కర్మణి అంటే కర్తృపదమే తృతీయాలో ఉండాలి. ఎప్పుడైతే స్వామిని సేవికయ అన్నామన్నప్పుడు సేవిక అనేది ఒక యాక్షన్ జరగడానికి మాధ్యమం అవుతోంది తప్ప అక్కడ కర్తృపదం స్వామినియే. అది ప్రథమా విభక్తిలో ఉందంటే అది కర్తరి మాత్రమే. ఓకే రైట్. ఓకే మేడం, ఇంకొకటి మీరు ఈ గణాలు చెప్తున్నారు కదా, ప్రథమ గణం, ఈ గణాలకు సంబంధించిన పరిచయంలో కానీ ఎక్కడైనా మీరు ఒక క్లాస్ ఉందండి? లేదు, నేనేం తీసుకోలేదు. ప్రవేశాలో లాస్ట్ లో క్లాసిఫికేషన్ ఇచ్చారు, అంతవరకే మేము ఊరికే పేర్లు ఒకటే చెప్పుకున్నాం. ఏ వెర్బ్స్ దీనికి వస్తాయనేది మనం చెప్పుకోలేదు, అసలు అది లేదు కూడా, సిలబస్ లో కూడా లేదు అట్లా. ఇప్పుడు కూడా ఈ మాట చెప్తున్నారు కదా, నేను మిస్ అయిపోయినాము అని చెప్పి. లేదు నేను మీ దగ్గర లేదు, క్లాస్ లో లేను, మీ క్లాస్ దగ్గర లేదు, నేను లాస్ట్ ఇయర్ మాత్రమే వచ్చాను, అందువల్ల. ఓకే. అష్టాధ్యాయులు మొట్టమొదటి అదే ఉంటుందండి, అది గణం చెప్పేస్తాడు, మొట్టమొదటి చెప్పేసిన తర్వాతే మిగతాది మాట్లాడతాడు కదా. ఆయన అడిగేది గణాల గురించి. అంటే ఒక గణంలో ఏవో మీరు క్లాస్ తీసుకుని ఉండుంటే అందులో ఈ గణంలో ఈ రకాలు ఉంటాయి, ఈ గణంలో ఈ రకాలు ఉంటాయి, అలా ఏవో క్లాసిఫికేషన్ చెప్పలేదు. లేదండి, మనకు అసలు సిలబస్ లో లేదు. సిలబస్ లో ఉన్నో చెప్పుకోవడానికి టైం సరిపోవట్లేదు, అవి ఎక్కడ చెప్పుకుంటాం. ఇంకా అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ప్రవేశ బుక్ లో ఉన్నాయి మహోదయే. ప్రవేశ బుక్ లో ఉంటాయండి, గణాల పేర్లు మాత్రమే ఉంటాయండి. గణాల పేర్లే ఉంటాయి కానీ దాంట్లో ఏవే వెర్బ్స్ ఉంటాయి అనేది చెప్పరండి దాంట్లో వాళ్ళు. రైట్. ఎస్ రాజమౌళి గారు చెప్పండి సార్. మహోదయ, అయితే దశమ గణాలు చోరయతి తాడయతి అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చా? ఇప్పుడు క్షాళయతి అంటే ఉతికిస్తున్నది, ఉతికింపజేస్తున్నది. చోరయతి అంటే దొంగిలిస్తున్నాడు, దొంగిలింపజేస్తున్నాడు. రెండు తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. సందర్భాన్ని బట్టి రెండు వస్తాయి. మన వాక్య ప్రయోగం కూడా సందర్భాన్ని బట్టి అలాగే. ధన్యవాదాలు. ఎక్సర్సైజ్ ఏమో మనము దీంట్లో చేద్దాము. ఎప్పుడు ఇవాళ ఏం వారం? సోమవారం, గురువారం చేస్తాం ఎక్సర్సైజ్. ఇంకా మిగిలింది ఏంటి దీంట్లో? సుభాషితాలు తీయండి, సుభాషితాలు అయిపోతాయి. సుభాషితాలు తీయండి, చాలా ఈజీ సుభాషితాలు, పెద్ద కష్టమైనవి ఏం కాదు. గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథ పాపం తాపం చ దైన్యం చ ఘ్నంతి సంతో మహాశయా. గంగా పాపం శశి తాపం ఆల్రెడీ చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. దైన్యం కల్పతరుహు తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నంతి సంతో మహాశయ. ఓకే, ఇక్కడ ఏం లేదండి. గంగా నది పాపాన్ని హరిస్తుంది. శశి అంటే చంద్రుడు తాపాన్ని, వేడిని చల్లార్చి చల్లదనాన్ని ఇస్తాడు. కల్పతరుహు కోరిన కోరికలన్నింటినీ తీర్చి దీనత్వాన్ని పోగొడుతుంది, దైన్యాన్ని. కానీ సంతః మహాశయాః సత్పురుషులు, గొప్ప ఉద్దేశం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, గొప్పవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం తాపం దైన్యంచ ఘ్నంతి, ఆ మూడింటిని కూడా నాశనం చేస్తారు. ఘ్నంతి బహువచనం, దానికి ఏకవచనం హంతి. వెరైటీగా ఉంటుంది. హన్ ధాతు, హంతి ఘ్నంతి. ఓకే, సో అదే చెప్తున్నారు. గంగా భాగీరథి నది, పాపం పాపం, శశి చంద్ర తాపం తాపం, అదే ఇచ్చారు. తథా అలాగే కల్పతరుహు కల్పవృక్ష దైన్యం దీనతాం ఘ్నంతి, ఇది పైకి కూడా అప్లై చేసుకోవాలి. సో దాన్ని నాశనం చేస్తాయి ఇండివిజువల్ గా. మూడు కలిపి చెప్తున్నారు కాబట్టి బహువచనం చెప్పారు. కింటు మహాశయాః మహాపురుషాః గొప్పవారు, సంతః అంటే సత్పురుషాః ఆర్ సజ్జనాః, పాపం తాపం దైన్యంచ మూడింటిని కూడా, దీనతాంచ సర్వమపి అన్నిటినీ కూడా,
ఘ్నంతి, నాశయంతి, నివారయంతి, వాడన్నిటినీ పోగొడతారు. అదే అక్కడ ఉంది. అక్కడ కష్టమైంది ఏమీ లేదు. గంగా నద్యాం యః స్నానం కరోతి తస్య పాప పరిహారః భవతి. అర్థమైంది కదా. గంగా నదిలో ఎవరైతే స్నానం చేస్తాడో వాడికి పాప పరిహారం జరుగుతుంది. గంగాదస్య పాపం నాశయతి, దాన్ని నశింపచేస్తుంది. తథైవ చంద్రః అస్మాకం తాపం పరిహృత్య శైత్యం ఉత్పాదయతి. అలాగే చంద్రుడు కూడా మన యొక్క వేడిని తగ్గించి చల్లదనాన్ని ఉత్పాదయతి, కలిగిస్తాడు. ఏవమేవ, అలాగే కల్పవృక్షః అస్మాభిః యాచితాన్ సర్వాన్ అభిలాషాన్ పూరయతి, మన చేత అడగబడినటువంటి కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది. ఏతత్ జగతి ప్రసిద్ధమేవ, ఇదంతా అందరికీ తెలిసిందే, జగత్తులో ప్రసిద్ధమే. కింటు గంగాయాః చంద్రస్య కల్పవృక్షస్య చ, వీళ్ళ ముగ్గురికి కూడా ఏకస్మిన్ ఏవ విషయే సామర్థ్యం అస్తి. వాళ్ళు గంగ పాపాన్నే హరిస్తుంది, చల్లదనాన్ని ఇవ్వలేదు, దయనత్వాన్ని పోగొట్టలేదు. కల్పవృక్షం చల్లదనాన్ని ఇవ్వలేదు. అలా ఒక్కొక్కటి మాత్రమే చేయగలవు. ఏకైక విషయే ఏవ ఏకస్మిన్ విషయే ఏవ సామర్థ్యం అస్తి. సజ్జనాః మహాపురుషాః తు న తథా, వాళ్ళు మాత్రం అలా కాదు. సత్పురుషులు మహా గొప్పవారు అయితే అలా కాదు. తేషాం సహవాసేన అస్మాకం పాపం తాపః దైన్యం సర్వమపి, అన్నీ కూడా పరిహృతం, అంతా కూడా పరిహృతం అవుతుంది, పరిహరించబడుతుంది. తాదృశం సామర్థ్యం తేషు భవతి, అలాంటి శక్తి వారికి ఉంటుంది, సమర్థత వారికి ఉంటుంది. ఎంత ఈజీగా ఉంది అసలు కదా. నెక్స్ట్ ఇది కూడా ఈజీయే. భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వో జనః సుజనతాముపయాతి తస్య కృత్స్నా చ భూర్భవతి సన్నిధిరత్నపూర్ణ యస్యాస్తి పూర్వసుకృతం విపులం నరస్య. భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వః జనః సుజనతాం ఉపయాతి తస్య కృత్స్నా చ భూః భవతి సన్నిధిరత్నపూర్ణ యస్య అస్తి పూర్వసుకృతం విపులం నరస్య. యస్య నరస్య, ఏ మనుష్యస్య, ఎవడికైతే, ఏ మనిషికైతే, విపులం అంటే ప్రభూతం అంటే ఎక్కువ, విపులం ఆర్ ప్రభూతం అంటే చాలా ఎక్కువ, పూర్వ సుకృతం పూర్వజన్మ కృత పుణ్యం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, అస్థి ఉందో అంటే ఎవరికైతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము చాలా ఎక్కువ ఉందో, తస్య అతనికి భీమం భయంకరం, భీమం వనం భయంకరమైన అడవి, వనం కాననం అపి ప్రధానం ప్రముఖం పురం భవతి. పురం అంటే పట్టణం. ఎంత అడవిలో ఉన్నా వాడికి సిటీలో ఉన్నట్టుగానే ఉంటుందిట, మంచి అందరు జనులు తిరిగే ప్లేస్ లో ఉన్నట్టుగానే ఉంటుందిట. అలాగే సర్వః జనః, సర్వశబ్దం ఏకవచనంలో ప్రయోగించారంటే ఈచ్, సర్వః అపి ప్రతి వాడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, తస్య విషయే, తస్య విషయ అతని విషయంలో, సుజనతాం సౌజన్యం, రెండు చూసారా తద్దితాలు, ఉపయాతి అంటే వాడి పట్ల అందరూ కూడా మంచిగా ఉంటారట. వాడు ఏమన్నా అలా అందరూ కూడా అంటే ఎవరికైతే బాగా పుణ్యం చేసుకున్నాడో పూర్వజన్మలో, వాడి పట్ల అందరూ కూడా సహృదయతని ప్రదర్శిస్తారట. ఉపయాతి ప్రాప్నోతి చ. కృత్స్న అంటే సమగ్ర, కృష్ణ వేరు కృత్స్న వేరు. సమగ్ర అంటే ఎంటైర్ అంటామే, టోటాలిటీకి చెప్పేటప్పుడు కృత్స్న శబ్దం వాడతారు. సో మొత్తం ఈ భూమండలం అంతా, భూమి అపి, మొత్తం ఈ భూమండలం అంతా కూడా సన్నిధి రత్నపూర్ణ భవతి. సంపద సన్నిధి ఇక్కడ అంటే దగ్గర అని కాదు, సమ్యక్ నిధి, మంచి నిధి అని అర్థం. మంచి సంపద రత్నైః చ యుక్తా భవతి, మంచి సంపదలతోటి రత్నాలతోటి కూడినదిగా ఉంటుంది ఎవడికి, పూర్వజన్మ కృతం ఏదైనా పుణ్యం చేసుకున్న వాడికి. యః మనుష్యః పూర్వస్మిన్ జన్మని అనేకాని సుకృతాని కృతవాన్ పుణ్యకర్మాణి, ఏ మనుషుడైతే పూర్వజన్మలో చాలా రకాల మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకున్నాడో, సహ అస్మిన్ జన్మని సర్వత్ర సుఖమేవ ప్రాప్నోతి, అతడు ఈ జన్మలో ప్రతి చోట సుఖాన్నే పొందుతూ ఉంటాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామో అని తిట్టుకుంటూ ఉంటాం కదా, మనకి ఏమైనా సమస్య రాగానే. పుణ్యం చేస్తే ఆ సమస్యలు రావుట. నాస్తి అత్ర సంశయ, ఇక్కడ డౌటే లేదు. తాదృశ పుణ్యవాన్, అలాంటి పుణ్యవాన్, గుణవాన్ లాగానే పుణ్యవాన్, ఘోరం వనం ప్రవిశతి చేదపి, మంచి భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళినా కూడా, తద్వనం పత్తనమివ సర్వ సౌలభ్యదాయకం భవతి,
ఎవరైనా ఊరికి శివారులో ఉంటున్నారు అనుకోండి, అడవిలో వెళ్ళి ఉంటున్నారు వీళ్ళు అంటారు. అంటే అక్కడ ఫెసిలిటీస్ ఏవి ఉండవని అలా చెప్తారు. కానీ వీడు నిజంగా భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళినా కూడా వీడు ఆ అరణ్యం కూడా అంతా కూడా ఫెసిలిటీస్ తో అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నట్టుగానే అనిపిస్తుందిట. పత్తనమివ సర్వ సౌలభ్యదాయకం భవతి, అన్ని సకల మన సౌకర్యాలను కలగజేసేదిగా ఉంటుంది. అపిచ ఏ ఏ తం పశ్యంతి, ఎవరెవరైతే అతన్ని కలుస్తారో అంటే చూస్తారో, తే సర్వే అపి తస్య విషయే మృదు వ్యవహరంతి, చాలా చక్కగా సాధు స్వభావంగా వాళ్ళతోటి చక్కగా వెల్ బిహేవ్ చేస్తారు అన్నమాట. చక్కగా మంచిగా మాట్లాడతారు, మంచిగా బిహేవ్ చేస్తారు. కిం బహునా, భలే ప్రయోగం ఇది. ఇంకా ఎన్నని చెప్పేది, ఒకటా చెప్పేది, ఇంకా ఏమని చెప్పను అంటామే. కిం బహునా అంటే ఇన్ని చెప్పనేలా అంటామే, అదనమాట. సమగ్ర భూమి ఏవ తస్య విషయే సంపద్యుక్త రత్నయుక్త చ భవతి, ఈ మొత్తం భూమంతా కూడా వాడి దగ్గర లేకపోయినా నిజంగా సంపదలు, ఈ భూమండలం అంతా కూడా వాడికి బోళ్ళంత రత్నాలు సంపదలతో కూడినట్టుగా అయిపోతుందట. అలాగా కనిపిస్తుందిట వాడికి. అంటే వాడికి అన్ని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, కష్టాలు రాకుండా సుఖమయ జీవితాన్ని గడుపుతాడు ఎక్కడ ఉన్నా సరే అని చెప్పు. రైట్, అక్కడికి మీకు సుభాషితాలు అయినాయి. అన్వయ క్రమము, దాని ఎక్సర్సైజ్ ముందు చేసిన సమాసాలు, నిచ్ ఎక్సర్సైజులు, అన్వయ క్రమము, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేసుకుని అక్కడికి అది అయిపోయిన తర్వాత టైం ఉంటే 5వ పాఠం బిగించేస్తాం. సరేనా? మహోదయ ఉత్పాదయతి, అది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న నిత్య ప్రత్యయం లానే అంటుంది. ఉత్పాదయతి పద ధాతు, నిచ్చు, ఉత్తు ఉపసర్గ. రైట్. ఎస్ వెంకట నరసు గారు చెప్పండి సార్. నమస్కారం అండి. ఇది పాఠాన్ని గురించి కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని తెలియదు నాకు. ఇప్పుడు పంచపాత్రం అన్నారు కదా మీరు, అది వైష్ణవ సంప్రదాయంలో మీరు ఎస్విబిసి ఛానల్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు 5 పాత్రలు పెట్టి పూజ చేసేటప్పుడు ఒక పాత్ర నుంచి ఉద్ధరణితో నీళ్లు ఇంకో పాత్రలో పోస్తూ ఉంటారు చూడండి మీరు, వాళ్ళు పూజ చేసేటప్పుడు. అది అని అన్నారు, అది కరెక్టా కాదా అని నాకు తెలియదు. పంచపాత్రం అనేది అది ఒకటి డౌట్. అది కాకుండా నార్మల్ గా ఇప్పుడు మన దాంట్లో సంధ్యావందనానికి పంచపాత్ర తీసుకోరారా అని అంటాం. అది ఆ పంచపాత్ర ఏంది, ఈ పంచపాత్ర ఏంది? తెలుగులో మనం మాట్లాడేదానికి సంస్కృతానికి మనం వాళ్ళ పోలికి చెప్పకూడదు. ఇక వెంకటేశ్వర స్వామి ముందరదన్నారా, ఒకటి సార్ శబ్దాలతో వాడేది అక్కడ దేవుడు ముందర పెడుతున్నామా, లేదా అక్కడ ఒక 5 గిన్నెలు మామూలు స్టీల్ గిన్నెలు మామూలుగా వంట చేసుకునే గిన్నెలు పెట్టినా కూడా 5 గిన్నెల సమూహాన్ని పంచపాత్రం అనొచ్చు. కరెక్ట్ అనొచ్చు. కరెక్ట్ కాదు నార్మల్ గా ఆ పదం వచ్చి వాళ్ళ వైష్ణవ సంప్రదాయంలో ఆ పాత్రలకి జనరల్ గా యూజ్ చేస్తారని అన్నారు. కాదు సార్, వైష్ణవ సంప్రదాయం అని కాదు, అక్కడ 5 గిన్నెలు పెట్టుకుంటారు కాబట్టి దాన్ని పంచపాత్రం అంటారేమో. పంచపాత్రం అది అంటారేమో తెలియదు. అక్కడ 5 గిన్నెల సమూహం అని మాత్రమే మనకి ఇంపార్టెంట్. వాళ్ళ పద్ధతి మహోదయ, ఒకటేదో వాళ్ళ అభిషేకాలు చేయడము, స్నానం చేయించడం, ఒక్కోదానికి ఒక పాత్ర వాడతారు. అది పంచపాత్రలు అంటారు. అక్కడ కూడా మనం మామూలుగా పూజ పళ్ళెం మీరు చెప్పినట్టు అది కూడా పంచపాత్ర అంటాం. లేదండి, యాక్చువల్ గా నాకు తెలిసిన నాకు ఏం చెప్పారంటే, నార్మల్ గా ఇప్పుడు సంధ్యావందనం చేసే పంచపాత్ర చూస్తే ఒక డంబెల్ ఆకారంగా ఉంటుంది, డంబెల్ ఆకారంగా ఉంటుంది. అది పట్టుకోవడానికి పంచపాత్రం అలా మారిపోయింది. పదం వాడుకలో మారిపోయినట్టుంది. రాగి పాత్రను పంచపాత్రం అంటాం, ఉద్దడి తాంబాణం పంచపాత్రం అంటాం. ఇది ఇక్కడ కేవలం లాంగ్వేజ్ క్లాస్ మాత్రమే కాబట్టి నాకు మిగతా విషయాల గురించి నేను మాట్లాడను, నాకు తెలియదు. రైట్, కేవలం భాషాపరమైన వివరణ మాత్రమే నేను ఇస్తాను, మిగతావి ఎవరికి వదిలేస్తాను. ఇది వదిలేయండి, అది కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మల్లీశ్వరి ఏకతా మంత్రం చెప్పేసేయండి, టైం లేదు. అయిపోయింది టైం. ఏకతా మంత్ర యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి తైవాయమీశం శివైత్యోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్ శ్రీ అకాలేతి చ సిక్ఖ సంత్